అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ రోజుకి, నేటికి మార్పు నీలోనే ఉంది. అది గమనించాలంటే అంతఃపరిశీలన అత్యవసరం అంటారు. సో, మనల్ని అంతఃపరిశీలనగా ఆలోచించటానికి కార్యోన్ముఖులను చేస్తున్నటువంటి మన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు సెషన్‌ని ఎప్పటిలాగే ఒక అద్భుతమైన మంచి భగవద్గీత శ్లోకంతోటి ముందుకెళ్దాం. సార్ ఓవర్ టు కైలాస్ శ్రీధర్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ అయిన రామచంద్ర సార్ గారికి, మీ అందరికి ఆల్ మెంటర్స్ శుభశాంతం అండి. ఒక భగవద్గీత శ్లోకం. పశ్యామి దేవాంస్తవ దేవదేహి సర్వాంస్తతా భూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం నృసించ సర్వా నురగాంక్ష దివ్యాం అనేక బాహూదర వక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంశ్రాకరాళాని చ తే ముఖాని దుశ్రైవ కాలానలసన్నివాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఇళ్ళ దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగా ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహుములతో ఉదరములతో ముఖములతో ఉన్నది. ఈ ఆకారమునకు ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై నీ ముఖములను చూచటం వల్ల నాకు దిక్కులు తెలియకున్నవి. కావున ప్రభు, నా ఎంతో దయతలిచి నాకు ప్రసన్నుడవకము. థ్యాంక్ యూ అండి. జీవితం అనేది ఒక అనుభవాల పుస్తకం. ఈ పుస్తకంలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. కానీ ప్రతి విషయం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అయితే ఈ పాఠం నుంచి మన రోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనం భవిష్యత్తుని మార్చుకోవాలే తప్ప దాని నుంచి బాధపడుతూ కుంగిపోకూడదు. థ్యాంక్ యూ శ్యామల మేడం. థ్యాంక్ యూ కైలాస్ శ్రీధర్ సార్. ఎస్, ఒక మంచి మాట, ఒక మంచి శ్లోకం రోజుకు ఒక్కసారి వింటే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటారు. ఆ అడుగులో ముందుకేస్తూ ప్రతిరోజు సెషన్ని అద్భుతంగా జరుపుకుంటూ మనకి కొత్త విషయాలు నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి, ప్రతి ఒక్క ట్రైనర్ కి, ప్రతి ఒక్క మెంటర్ కి అందరికీ కూడా శుభాభివందనాలు. ఎస్, స్వాతంత్రమా బానిసత్వమా, ఈ యొక్క సెషన్, ఈ యొక్క అవుట్పుట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఆల్రెడీ. ఎలాగంటే ప్రాక్టీస్ సెషన్స్ లో. మరి దాన్ని ఒక కార్యరూపం దాల్చడానికి ఈ రోజు ఈ సెషన్ ఇలాగ అద్భుతంగా స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎస్, ఇందులో నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ప్రతి ఒక్క టీం కి కూడా 10 నిమిషాల సమయం ఇవ్వటం జరుగుతుంది. ఈ సమయం దాటిపోతే మనకి మన టైం మేనేజ్ చేసే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా మాట్లాడుతుంటే కట్ చేయటం జరుగుతుంది. దయచేసి అది గమనించగలరు. మనం 9:30 కల్లా క్లోజ్ చేసుకున్నాము. అండ్ ప్రతి టీమ్ కి 10 నిమిషాల సమయం ఉంది. అలాగే సెషన్ స్టార్టింగ్, ఎండింగ్ ఎలా ఉండాలి? సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు మన టీం ప్రెజెంట్ చేసేటప్పుడు మొదటి వ్యక్తి మీ టీం పేరు అలాగే మీ పేరు చెప్పి
స్టార్ట్ చేసేయండి. టాపిక్ స్టార్ట్ చేయండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేవాళ్ళు వాళ్ళ పేరు గాని, ఇన్‌స్ట్రక్షన్ గాని, వాళ్ళ ఇంట్రడక్షన్ గాని ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఆ టెంపో ఫస్ట్ వాళ్ళు ఎక్కడైతే వదిలిపెడతారో దాన్ని కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంటెంట్ ఫినిష్ చేసిన తర్వాత జై హింద్, జై భారత్, వందే మాతరం అని ఫినిష్ చేయండి. దట్ ఈస్ ద సైన్ ఫర్ ఆ పర్టిక్యులర్ గ్రూప్ అన్నమాట. సో, స్టార్ట్ చేసేవాళ్ళు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి, టీమ్ పేరు చెప్పండి అండ్ మీ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చేసేయండి. లాస్ట్ వాళ్ళు మాత్రం క్లోజ్ చేసేటప్పుడు జై హింద్, జై భారత్, వందే మాతరం. ప్రతి టీమ్‌కి ఇది. అలాగే సమయం మాత్రం 10 నిమిషాలు. ఓకే. ఆర్ యూ క్లియర్? టీమ్స్ ఎలా వస్తాయి? రాండమ్‌గానే సెలెక్ట్ చేయడం జరుగుతుందండి టీమ్స్‌ని. ఏ నుంచి ఏ వరకి టీమ్స్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మన టర్న్ వచ్చేటప్పటికి వరకు ఓపికగా ఉండండి. అండ్ ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏ టీమ్‌లో వాళ్ళైతే ఎక్కువ మంది ప్రెజెంట్ అయ్యారో, ఫుల్ అటెండెన్స్ గాని ఎక్కువ మంది ప్రెజెంట్ అయ్యారో ఒకసారి మీ చాట్‌లో కోమెంటర్స్ గాని, మెంటర్స్ గాని ఏ టీమ్, బి టీమ్, సి టీమ్, ఈ టీమ్ లాగా ఎంతమంది ప్రెజెంట్ అయ్యారనేది చాట్‌లో పెట్టగలరు. సో దట్ ఫస్ట్ ఎక్కువ మెంబర్స్ ఉన్న దాంతో మనం స్టార్ట్ చేద్దాం. చార్ట్‌లో పెట్టగలరా? హూస్ టీమ్ ఈస్ మాక్సిమం ప్రెజెంట్ ఆర్ ఫుల్ ప్రెజెంట్? బి టీమ్ ఫుల్. ఫాంటాస్టిక్ శ్రీనివాస్ సార్. లెట్ us గో విత్ బి టీమ్. ఎందుకంటే ఆట మొదలయ్యేటప్పుడు ఫుల్ టీమ్‌తో స్టార్ట్ చేసామనుకోండి ఆ కిక్కే వేరబ్బా! థాంక్ యూ. ఎఫ్ టీమ్ 7 ఆఫ్ 7. సి 7 ఔట్ ఆఫ్ 7. యెస్. ఓకే. డి టీమ్ ఫుల్. ఓకే. మనకిప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ బి టీమ్, నెక్స్ట్ సి టీమ్, నెక్స్ట్ ఎఫ్ టీమ్, నెక్స్ట్ డి టీమ్. ఓకే. బి, సి, ఎఫ్ అండ్ డి టీమ్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక ఆర్డర్‌లో ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్‌చార్జెస్ ఫర్ ఎ పర్టిక్యులర్ డిజిగ్నేటెడ్ పొజిషన్. టైమ్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్, అండ్ టైమ్ అబ్జర్వేషన్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ అనదర్ కంటెంట్ గురించి దయచేసి వీళ్ళు అబ్జర్వ్ చేస్తుందాము. అండ్ తులసి కుమార్ సార్ మీరు టైమర్ ఆన్ చేయగలిగితే ఒక 10 మినిట్స్ టైమర్ సెట్ చేయండి సార్. 10 మినిట్స్ టైమర్ సెట్ చేయండి. బి టీమ్ వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఒకవేళ కామెంటర్ ఎవరైనా గాని వాళ్ళకి హెల్ప్ చేయండి. బి టీమ్ వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయగలరు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైమ్ వాళ్ళు స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మన టైమర్ స్టార్ట్ అవుతుందో. శివకుమార్ సార్ టైమర్ డిస్‌ప్లే స్టార్ట్ చేయండి. ఆన్ చేయొద్దు. సిద్ధమేనా బి టీమ్? థంబ్ చూపించండి. యాహ్! ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ. థాంక్ యూ. Yes, your time starts now. Shivkumar sir, start the timer, sir. B team start. Happy evening, everyone. Myself, Srinivas Tirunalla from TTD WS 200 batch. మాది బి గ్రూప్. ఈరోజు మేము స్వతంత్రమా బానిసత్వమా అనే అంశంపై మా భావాలు వ్యక్తీకరించాలనుకుంటున్నాం. ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళైంది అంటే 75 ఏళ్ళు అయిందని ఎవరైనా చెప్తారు. కానీ నేను భారతదేశం బానిసత్వంలో 550 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్తాను. ఎందుకంటే 550 సంవత్సరాల క్రితం పోర్చుగల్ నుంచి వాస్కో డి గామా అనే వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. మన చరిత్రకారులు భారతదేశాన్ని వాస్కో డి గామా 1498లో కనుగొన్నారని చెప్తారు. కొన్ని వేల సంవత్సరాల మహోన్నత చరిత్ర కలిగిన నా భారతదేశాన్ని ఒక దొంగ కనుగొనటమా? అది పచ్చి అబద్ధం. అవును, వాస్కో డి గామా పోర్చుగల్కి చెందిన ఒక దోపిడీ దొంగ. ఇతను భారతదేశాన్ని కేవలం మన సంపదను దోచుకోవడానికి మాత్రమే వచ్చాడు. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 14-15 శతాబ్దాల్లో ఐరోపా ఖండంలో 2 దేశాలు మాత్రమే శక్తివంతంగా ఉండేవి. అందులో ఒకటి పోర్చుగల్, రెండోది స్పెయిన్. ఈ రెండింటి మధ్యలో వచ్చిన గొడవ, ఆ గొడవ ఏంటంటే దోచుకున్న సంపదని ఎలా పంచుకోవాలి అనే గొడవని వీళ్ళు పరిష్కరించుకోవడానికి ఆ దేశంలో ఉన్న, ఆ ఖండంలో ఉన్న మత గురువైన ఆరో పోపుని ఆశ్రయించారు. ఈ ఆరో పోపు ప్రపంచాన్ని 2 ముక్కలుగా విభజించి తూర్పు భాగాన్ని పోర్చుగల్కు, పశ్చిమ భాగాన్ని స్పెయిన్కు అప్పగించారు. ఎవడబ్బ సొమ్మని ప్రపంచాన్ని 2 ముక్కలుగా విభజించి వీళ్ళని పంచుకోమని చెప్తాడు పోప్. అతనికి అధికారం ఎవరిచ్చారు? పోప్ ఇచ్చిన అధికారాన్ని అమలుపరచడానికే పోర్చుగల్ నుంచి ఇండియాకి వాస్కో డి గామా వచ్చారు. అదే సమయంలో స్పెయిన్ నుంచి ఇంకొక గజ దొంగ అమెరికాను చేరుకున్నారు. అమెరికాకి కొలంబస్ చేరుకునే టైంకి అక్కడ 10 కోట్ల మంది మాయా సంస్కృతికి చెందిన రెడ్ ఇండియన్స్ నివసిస్తున్నారు. వాళ్ళందరినీ స్పెయిన్ యొక్క సైన్యం సహకారంతో వాళ్ళందరినీ అతి క్రూరంగా చంపి అమెరికాలో ఉన్న సంపదని వీళ్ళు స్పెయిన్కు పట్టుకెళ్లారు. అదే సమయంలో
వాస్కోడి గామా పోర్చుగల్ నుంచి భారతదేశంలోని కాలికట్ నగరానికి చేరుకున్నారు. కాలికట్లో అప్పుడు మహారాజు పేరు చామరి. హిందూ ధర్మం గురించి ముందలే తెలుసుకున్న వాస్కోడి గామా అక్కడ ఆతిథ్యం ఇవ్వమని కోరాడు. ఆతిథ్యాన్ని స్వీకరించి ఇవ్వమన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాక మహారాజుని అతను హతమార్చి అక్కడ ఉన్న కాలికట్ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని ఓడల మీద పన్ను విధించడం వంటి పనులు చేశారు. ఎవరైతే పన్ను కట్టరో వాళ్ళ బోట్లని సముద్రంలో ముంచివేశాడు. తన స్వదేశానికి వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో ఓడలు నిండా బంగారాన్ని తీసుకువెళ్ళాడు. ఇవన్నీ గమనించిన పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో చాలా మొత్తం ధనం ఉంది అని గ్రహించి మనము దోచుకుందామని బయలుదేరారు. వాళ్ళు ఆ తర్వాత భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత స్పెయిన్ వాళ్ళు వచ్చారు, హోలాండ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈసారి బ్రిటిష్ వాళ్ళు దోపిడీ పద్ధతిని మార్చారు. వాళ్ళు మొదట ఒక ఈస్ట్ ఇండియన్ కంపెనీని స్థాపిద్దామని అర్జీ పెట్టుకున్నారు సూరత్ లో. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో ఎప్పుడు దోపిడీ జరిగినా గానీ సూరత్ నుంచే మొదలైంది. ఎందుకంటే సూరత్ లో అధిక మొత్తమైన ధనం ఉండేది. 1750 సంవత్సరం వచ్చేసరికి మన భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు ఊహించలేకపోయారు, కానీ ఒకరు ఊహించారు. అతని పేరే సిరాజ్ దౌలా. అతను బెంగాల్ నవాబు. అతను వాళ్ళకి అగెనెస్ట్ గా క్లాసీ వర్క్ చేశారు. 34,000 కోట్ల జనాభా ఉన్న భారతదేశం కేవలం 50,000 మందికి ఎలా బానిస కాగలిగింది? అసలు ప్లాసీ యుద్ధంలో భారత సైన్యం 18,000 ఉంటే ఇంగ్లాండ్ సైన్యం 3,000 మంది ఉంది. మరి ఎలా విజయాన్ని సాధించింది అంటే కేవలం వంచనతోనే సాధించింది. మీర్ జాఫర్ని వంచనతో బెంగాల్ నవాబ్గా చేస్తామని పణంగా పెట్టి మన 18,000 సైన్యాన్ని వాళ్ళు హస్తగతంలో చేసుకుని బందీలుగా చేసుకుని దారుణంగా హత్య చేశారు. దీనికి సిరాజ్ దౌలాని కూడా హత్య చేసి మన దేశం యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అని మన దాని నుంచి తరింపేయాలి అన్న సిరాజ్ దౌలా యొక్క లక్ష్యాన్ని కూడా వాళ్ళు కారు రాశారు. అంటే ఎప్పుడైనా చూడండి, స్వార్థము, అసూయ, అవినీతి, ద్రోహము ఇలాంటి చింతనలు ఉన్నప్పుడు తనే నాశనం అవ్వడం కాకుండానే యావత్ జాతి మొత్తాన్ని నాశనం చేస్తాడు. భారతదేశాన్ని మొత్తాన్ని కూడా బానిసత్వం చేశాడు మీర్ జాఫర్. అంటే 1757లోనే అతను విముక్తికి పాటుపడి ఉంటే మన భారతదేశం ఇంత బానిసత్వపు సంఖ్యలను అనుభవించేదే కాదు. 200 సంవత్సరాల పాటు మనం భరించిన ఈ బానిసత్వాన్ని పోరాడడానికి మనము 9 లక్షల మందిని 9 లక్షల మనుషులు 9 లక్షల, అంతేకాకుండా చాలా మంది మహనీయులు దీంట్లో పాల్గొచ్చుకున్నారు. సుభాష్ చంద్రబోస్ ఇట్లా 8 మంది గొప్ప వాళ్ళు దీంట్లో పాల్గొచ్చుకున్నారు. ఎవరి రక్తం అయితే ఈ దేశానికి అత్యంత అవసరమో, ఈ దేశానికి ప్రగతికి ఎంత అవసరమో అటువంటి మహనీయులందరూ దీంట్లో పాల్గొన్నాడు. 9 లక్షల మంది ప్రాణాలను విడిచాడు ఇందులో. అంతేకాకుండా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎవరైతే మీర్ జాఫర్ ఉన్నారో దొంగ మీర్ జాఫర్ అనేవాడు దొంగ పార్లమెంట్ లో ఏమో ఇలా మాట్లాడతారు. ఎవరు రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు ఇలా మాట్లాడతారు. ఏమనంటే మాకు విదేశీ కంపెనీ నుంచి ట్యాక్సెస్ బెనిఫిట్స్ కావాలి అని విదేశీ కంపెనీ అడగగానే విదేశీ కంపెనీకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు అని. ఇన్కమ్ ట్యాక్స్ కూడా 40% అది 20% మాత్రమే కట్టవలసి ఉంటుంది వాళ్ళు. అదే మన భారతదేశం అయితే మొత్తం కట్టాలి, 40% కట్టాలి. వాళ్ళకి ఒక న్యాయం, మనకి ఒక న్యాయం. ఒకప్పుడు అలా జరిగింది. ఎందుకు అంటే ఫిర్మీ అనే ఒక వ్యక్తి ఉండడం వల్ల అలా జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకసారి విదేశీ పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరాన్ని సందర్శించడం జరుగుతుంది. అయితే ఆ నగరంలో ఒక సభను ఏర్పాటు చేస్తారు. ఆ సభలో కొందరు వ్యాపారవేత్తలు ఇలా అడగడం జరుగుతుంది. ఏంటంటే మాకు భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. దానికి బదులుగా అక్కడ మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే, మీరు మా దేశానికి కొంత పెట్టుబడులు పెట్టడానికి రండి, కొద్ది మొత్తంలో అయినా భారీ మొత్తంలో అయినా పెట్టుబడులు తీసుకొని రండి, ఆ విధంగా మా దేశం యొక్క పౌరసత్వం మీకు లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ విధంగా మన దేశానికి ఇతర దేశస్తులు వస్తున్నారు. చిన్న పెట్టుబడి సహాయంతో ఆ పెట్టుబడి కారణంగా మన దేశానికి వచ్చి మన దేశంలో ప్రజలలాగా అందరికీ అధికారాలు వాళ్ళకు కూడా కల్పించబడుతున్నాయి. అలాంటి అధికారాలు వాళ్ళకు కూడా కల్పించేసరికి వాళ్ళు ప్రజలలో భయాన్ని తెలుసుకొని ప్రజాస్వామ్యంలో పొంది వాళ్ళు ఎన్నికలలో రావడం జరుగుతున్నది. ఎన్నికలలో
ప్రజలని మభ్యపెట్టి ధనం, మందు ఇలాంటివి పంచి ఈజీగా ఎన్నికలలో గెలవగలుగుతున్నారు. గెలిచి పార్లమెంట్కి వెళ్ళడం జరుగుతున్నది. పార్లమెంట్ లో వాళ్ళు స్వయంగా చట్టాలు చేయడం జరుగుతున్నది. చట్టాలు చేసి వాళ్ళు చెప్పిందే మనం పాటించగలుగుతున్నాం. ఈ విధంగా మనం వాళ్ళకి ఇంకా బానిసలుగానే బతుకుతున్నాం. భారతదేశం బానిసత్వంలోనే ఉండాలని చెప్పేసి బ్రిటిష్ వారు కొన్ని భయంకరమైన చట్టాలు అమలు పరిచారు. దాంట్లో కొన్ని చట్టాల గురించి నేను ఇప్పుడు మీకు వివరించదలుచుకున్నాను. దాంట్లో ముఖ్యంగా దాదాపు 1857 సంవత్సరంలో భారతదేశం మొత్తం స్వాతంత్రం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ ప్రజల్ని అణచగొట్టాలని చెప్పేసి ఒక పోలీస్ యాక్ట్ ని అమలుపరిచారు. ఆ పోలీస్ యాక్ట్ విధానం ఏంటంటే, ఎక్కడైతే 5గురు పైన గుమిగూడు ఉన్నారో వాళ్ళందరూ చెల్లాచెదురుగా అంటే విడగొట్టి వాళ్ళని మళ్ళీ పోరాటం చేయకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఒక లాఠీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ లాఠీ ఈ రోజు కూడా ఆ లాఠీ విధానం అమల్లో ఉంది. అలాగే రెండో చట్టం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చట్టం. అంటే భారతదేశంలో భూమి అంతా కూడా వాళ్ళ కింద ఉండి ఒక కలెక్టరేట్ విధానం ద్వారా దాని మీద పన్నులు శిస్తులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. అలాగే అతి భయంకరం ఏంటంటే మన సనాతన ఎడ్యుకేషన్ సిస్టమ్ని దాన్ని మారిస్తే, అంటే భౌతికంగా వీళ్ళు భారతీయులే కానీ మానసికంగా వాళ్ళు బ్రిటిషర్స్కి పనిచేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీస్ని అలాగే స్కూల్స్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్ మార్చడం కోసం అని చెప్పేసి ఆ సిస్టమ్ని అమలు పరిచారు. దాని ద్వారా ఏంటంటే ఎవరైతే యూనివర్సిటీ ద్వారా వెళ్ళి ఎడ్యుకేషన్ పొందుతున్నారో వాళ్ళంతా కూడా ఏం నేర్చుకుంటున్నారంటే బ్రిటిష్ విధానాన్ని, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన సనాతనాన్ని కంప్లీట్గా వదిలిపెట్టి ఆ సిస్టమ్ని నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బానిసలుగా పనిచేసే విధానాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధంగా ఉన్నది. మరి ఏమైంది? మన స్వాతంత్రం వచ్చినట్ట లేకుంటే మనం ఇంకా బానిసలుగా ఉన్నట్ట? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ప్రస్తుత విధానంలో సిస్టమ్ చూడండి, ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చిందని మనం ఎక్కడా చెప్పలేం. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే మార్చారో, మనం గొప్ప మన సనాతన యూనివర్సిటీని ఎప్పుడైతే మనం కొల్లగొట్టారో అక్కడి నుంచి కూడా మన విద్యా విధానం కంప్లీట్ గా వినాశనానికి దారి తీసింది. మిత్రులారా, మీరు ఒకటే గ్రహించాలి, మన స్వాతంత్రం వచ్చినట్ట, స్వాతంత్ర ఫలితాలు మనం పొందుతున్నట్ట, లేక ఇంకా కూడా మనం భయంకరంగా ఆ సిస్టంలో ఉన్నట్ట? అంటే మన సంఖ్యలతోనే ఉన్నాం. మనం ఎప్పుడైతే ఫిజికల్గా భారతీయులమే కానీ మానసికంగా మనం ఎప్పుడూ కూడా మనం భారతీయులుగా లేనట్టేగా మనం గ్రహించాలి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడటానికి ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అదే చరిత్రని కంప్లీట్గా మానిపులేట్ చేసి మనకు చూపిస్తున్నారు. మన ఎవరైతే పెద్దలు ఉన్నారో, మన పెద్దలు అనుకుంటున్న వాళ్ళంతా కూడా చూపిస్తున్నారు. ఇలాంటి నుంచి మనం బయటపడాలి. జై హింద్, జై భారత్, వందే మాతరం. విజయ్ సార్. సి టీమ్ రెడీ అవ్వండి, అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సి టీమ్ ఎక్సలెంట్ అండి. బి టీమ్ చక్కగా టైం మేనేజ్ చేసుకుంటూ చక్కటి బాడీ లాంగ్వేజ్, చక్కటి కంటెంట్ తో చాలా బాగా చెప్పారు. హ్యాట్స్ అప్ అండి, బాగా చెప్పారు. కంగ్రాట్స్. అండ్ సి టీమ్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్. శివకుమార్ గారు 1, 2, 3 స్టార్ట్. Happy evening everyone. This is Pradeep Kumar, TTTWS 200 batch member, Group C. ఇవాళ మేము రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన మన భారతదేశం యొక్క విశిష్టత, దాని వెనక దాగి ఉన్న వాస్తవాల యొక్క సారాంశం, స్వాతంత్రమా బానిసత్వమా అనే దాని గురించి చెప్పబోతున్నాం. ఇందులో మొదటగా 1947లో మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. అయినా మనం ఇంకా బానిసత్వంలోనే ఉంటున్నాం. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం మన వాస్కోడి గామా 1498 మే 20న భారతదేశానికి వచ్చాడు, భారతదేశాన్ని కనుక్కున్నాడని మనం చాలా చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటుంటాం. అంటే వాస్కోడి గామా భారతదేశానికి వచ్చి కనుక్కునే వరకు భారతదేశం లేదా అంటే ఇది పచ్చి అబద్ధం అని నా విశ్వాసం. అసలు వాస్తవం ఏంటంటే వాస్కోడి గామా భారతదేశాన్ని కనుక్కోవడానికి రాలేదు, దోచుకోవడానికి వచ్చాడు. అంటే అతను ఒక దోపిడీ దొంగ. అలా ఇది ఎలా జరిగిందంటే 14-15 శతాబ్ద కాలంలో ఐరోపా ఖండంలోని స్పెయిన్, పోర్చుగల్ ఈ 2 దేశాలు చాలా శక్తివంతంగా ఉండేవి. ఈ
ఈ శక్తివంతమైన దేశాల మధ్య తరచూ గొడవలు, ఘర్షణలు వస్తూ ఉండేవి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఓడలను దొంగలించి వాటి నుంచి సంపదని క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఆ సంపదని క్రియేట్ చేసుకున్న దాన్ని వాటాలు పంచుకునే క్రమంలో వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరుని గమనించి పరిష్కరించాలని అక్కడ మత పెద్ద అయిన పోప్ 6th పోప్ 1492లో ఒక అల్టిమేటం జారీ చేస్తాడు. అదేంటంటే ప్రపంచంలోని సంపదనంతా 2 భాగాలుగా విభజించి తూర్పు భాగం, పశ్చిమ భాగం అని. తూర్పు భాగంని పోర్చుగల్ చూసుకుంటుంది, పశ్చిమ భాగాన్ని స్పెయిన్ చూసుకుంటుంది అని చెప్తాడు. అందులో ఆ దేశాల భాగంలో ప్రకారమే స్పెయిన్కి చెందిన ఒక మాఫియా కింగ్ కొలంబస్ అమెరికన్ సంపదను దోచుకోవడానికి, పోర్చుగల్కి చెందిన మాఫియా కింగ్ అయిన వాస్కోడి గామా మన భారతదేశ సంపదను దోచుకోవడానికి బయలుదేరతారు. సో అలా వాస్కోడి గామా భారతదేశానికి వచ్చాడు. ఆ విధంగా పోర్చుగల్ బందిపోటు దొంగ అయిన వాస్కోడ గామా 1498లో కేరళలోని కాలికట్ నగరానికి చేరుకుంటాడు. అప్పుడు ఇక్కడ పరిపాలించే రాజు జామోరిన్. అతిథి దేవోభవ అనే మన భారతీయ సంస్కృతిని ఆయన ముందే తెలుసుకున్నాడు. కాబట్టి జామోరిన్ ఆతిథ్యం అడుగుతాడు. జామోరిన్ ఆతిథ్యం ఇచ్చిన కొన్నాళ్ళకి జామోరిన్ హతమార్చి కాలికట్ ని స్వాధీనం చేసుకొని అక్కడికి వచ్చే వాణిజ్య నౌకల మీద పన్ను వేయడం మొదలు పెడతాడు. పన్ను చెల్లించని వారి నౌకలని నిర్దాక్షిణ్యంగా సముద్రంలో ముంచేసేవాడు. అలా దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి పోర్చుగల్ వెళ్ళాడు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే పోర్చుగల్ వాళ్ళకి ముందుగానే మొహమ్మద్ గజనీ అనే ఒక మాంగోలియన్ కిరాతకుడు కేవలం సోమనాథ్ ఆలయంలో వరుస పెట్టి 3 సార్లు ఎంతో ధనం దోచుకెళ్ళినట్టు వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి భారతదేశాన్ని ఒక నిధిగా, ఒక దోచుకెళ్ళడానికి ఒక అవకాశంగా చూశారు. దాని తర్వాత ఒక దేశం మన భారతదేశానికి వస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళు దోపిడీ అనే ఒక పదానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. సూరత్ నగరంలో చాలా సంపద ఉండేది. కాబట్టి ఎవరు దోచుకున్నా ముందు సూరత్కే వచ్చేవాళ్ళు దోచుకోవాలనుకున్న వాళ్ళు. అక్కడ ఉన్న నవాబు దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఒక అర్జీ పెట్టి మేము ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఒప్పిస్తారు. ఒప్పించి కొన్నాళ్ళకి నవాబుని హతమార్చి ఉన్న వాణిజ్యం అంతా వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఇదే కుట్ర పథకాన్ని కాలికట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లక్నో, తర్వాత చెన్నై, తర్వాత బెంగాల్ ప్రతి ఏరియాలో ఇలాంటి పథకాన్ని అమలుపరిచి దోచుకోవడం ప్రారంభిస్తారు. ఇలా 200 సంవత్సరాల వరకు ఆంగ్లేయులు మన దేశాన్ని మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకొని వాళ్ళ పాలనలోకి తీసుకొచ్చారు. అయితే 1750లో మన ఈస్ట్ ఇండియా కంపెనీగా మన భారతదేశం మారిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిజాం నవాబ్ గారు దీన్ని గుర్తుపట్టారు. ఎవరైతే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆంగ్లేయులు మన దేశానికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు, వాళ్ళు మనతోటి వ్యాపారం చేయడానికి కాదు, మనల్ని దోసుకోవడానికి, మన బానిసలుగా చేసి వాళ్ళు మనపై ఆధిపత్యం చెలాయించడానికి అని గుర్తించినటువంటి సిరాజుద్దౌలా గారు 1757లో ప్లాసీ యుద్ధాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆ యుద్ధంలో 300 మంది ఆంగ్లేయులు ఉన్నప్పుడు 18,000 మంది భారతీయులు ఉన్నారు. అయినా మనము యుద్ధం ఓడిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి వాళ్ళ ఆంగ్లేయుల యొక్క సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ ఒక ఉపాయంతో మన భారతదేశంలో ఎవరైతే లోభంగా అంటే అధికారానికి, ధనానికి లోపబడి ఉంటాడో మీర్ జాఫర్ ఖాన్ మన సైనికాధికారితోటి ఒక ఒప్పందం కుదిరించుకొని నీకు రాజ్యాన్ని ఇస్తామని అప్పచెప్పి మన సైనికులు కేవలం 40 నిమిషాల్లో వాళ్ళ యొక్క ఆయుధాలను వదిలిపెట్టి యుద్ధరంగంలో నుంచి సరెండర్ అయ్యేటట్టుగా చేసి మన 18,000 మందిని 300 మంది బందీలుగా చేశారు. తర్వాత వీళ్ళు కలకత్తాలో వాళ్ళని బంధించి ఒక 11 రోజుల పాటు వాళ్ళకు ఆహారం ఇవ్వకుండా 11 రోజుల తర్వాత వాళ్ళని చంపేయడం జరిగింది. ఈ విధంగా ఈ దేశం నుంచి పారద్రోలాలని కలలు కన్నా బెంగాల్ నవాబు సిరోజదర్ మరణించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీతో స్నేహాన్ని కొనసాగించాలి అనుకున్న మీర్ జాఫర్ నవాబు అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీతో స్నేహం కొనసాగిస్తే మన దేశమంతా బానిసత్వంలోకి వెళ్ళిపోతుందని తెలిసి కూడా తన పదవి కోసం ఎంతటి ద్రోహానికైనా పాల్పడతాడు ఈ మీర్ జాఫర్. తన స్వార్థం కోసం భారతదేశాన్ని ఎంతటి దుర్ఘటన పట్టైనా పర్వాలేదని ఆనాడు తను అనుకోకపోతే మనం ఏనాడు 1757లోనే ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యేవాళ్ళం. కానీ ఈ రోజును కూడా మన దేశంలో వేలాది మంది మీర్ జాఫర్లు ఉన్నారు. ఈ రోజును కూడా భారతదేశంలో ఏ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విదేశీ కంపెనీలను పిలిచి ఆహ్వానం పలుకుతారు. విదేశీ కంపెనీలను మనపై స్కామ్ చేసుకుంటూ మనల్ని దోచుకోవడానికే పిలుస్తారు. అంతేకాకుండా విదేశీ కంపెనీలకు ఫెరా చట్టాన్ని కూడా తీసేసేలాగా మన భారతదేశంలో ఉన్న నాయకులు వాళ్ళకి సన్నిహితంగా మెలగడమే కాకుండా
అంతేకాకుండా వాళ్ళు విదేశీ కంపెనీల్ని మనపై ఉంచడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ 40% పన్నుని 20% కడుతున్నారు. అదేవిధంగా ఒకరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు న్యూయార్క్ నగరాన్ని విజిట్ చేసినప్పుడు ఏమైందంటే, ఒక విలేకరుల సమావేశంలో ఏమవుతుందంటే, తను మీ దేశంలో పెట్టుబడులు పెడితే మాకు ఎట్లాంటి రాయితీలు ఉన్నాయని చెప్పినప్పుడు ఏంటంటే, డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వడం వలన ఏంటంటే, వాళ్ళు కూడా భారతదేశంలో ఒక మెంబర్ అయి ఉంటారు. భారతదేశంలో వ్యక్తి వచ్చినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏంటంటే, మనది కాకుండా విదేశీయులది కూడా చెల్లుబాటు అయ్యేటట్టుగా, ఎంత అంటే సిస్టమ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడున్న సిస్టంలో కూడా మోర్ దెన్ 80 పార్లమెంట్ మెంబర్స్ కూడా వాళ్ళు లీగల్గా కాకుండా దొంగతనాలు చేసిన వాళ్ళు, తర్వాత మోసం చేసిన వాళ్ళు, ఆ పీపుల్ గురించి అవగాహన లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మాత్రమే చెల్లమని అవుతున్నారు. కానీ ఒకప్పుడు కూడా మన స్వతంత్రం సిద్ధించినప్పుడు కూడా మనకు ఎవరైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో, తను కూడా తన ఉద్దేశం ఏంటంటే, డబ్బున్న వ్యక్తి కావాలి, మన కంపెనీలు ఎవరైతే కంపెనీస్ ఉంటాయో, అంటే వేరే బ్రిటిష్ కంపెనీస్ ఉన్నాయో అవి చెలామణి అయ్యేటట్టుగా నడపాలి. అంటే తన ఉద్దేశం ఏంటంటే, ఒక కంపెనీ మాత్రమే తీసేసి ఇంకొక 126 కంపెనీలు నడిచే విధంగా తను ప్లాన్ చేయడం జరిగింది. అంటే 120 కంపెనీలకు పండిట్ జవహర్లాల్ గారు ఓకే చేయడం అనేది జరిగింది. ఆ విధంగా దోపిడీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మనం గమనిస్తే మనకి అప్పట్లో ఉన్న కంపెనీలు ఇంకా స్టేబుల్ మనకు ఉన్నాయన్నమాట. అందులో బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అది ఇప్పటికీ ఉంది. అలాగే లిప్టన్ ఇండియా కంపెనీ ఇప్పటికీ ఉంది. ఆ విధంగా దోపిడీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మనం చూస్తే ఇక్కడ స్వాతంత్రం రాలేదు. జరిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది ఇక్కడ. 1946లో ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఒక యాక్ట్ జరిగింది, ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ అని. దాన్ని తర్వాతనే మనకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ గమనించండి, మనకి నిజానికి ఎవరికి ఇండిపెండెన్స్ వచ్చిందా అంటే ఇంకా మనం బానిసత్వంలో ఉన్నామో లేదు చెప్పుకోవడానికి వీలుగా గమనిస్తే, ఫ్రాన్స్ 1790లోని విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం నిర్మించుకున్నారు. అలాగే అమెరికా కూడా బానిసత్వం నుంచి బయటికి వచ్చి తన సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకుంది. వాళ్ళ పౌరులకు అనుగుణంగా వీలుగా చేసుకుంది. మనం ఇక్కడ గమనిస్తే మన రాజ్యాంగంలో మౌలికమైన మార్పులు ఏమీ జరగలేదు. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ అనే దాన్ని ఏవైతే ఉన్నాయో ప్రకరణలు, వాటిని అచ్చుగా అలాగే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనకేంటంటే మనకి కావాల్సిన హక్కులు కానీ విధులు కానీ అందులో లేనే లేవు. ముఖ్యంగా మనం గమనిస్తే దాని పర్యాప్త కారణమే మనకి పోలీస్ వ్యవస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ మ్యూట్లో ఉన్నారు సార్, రవికుమార్ సార్ మ్యూట్లో ఉన్నారు. రాబోయే 1000 సంవత్సరాల లోపల భారతదేశం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధి విధానం తయారు చేసుకొని 1946 లోపల ఇండియన్ ఇండిపెండెన్స్ అనే యాక్ట్ ని ఆమోదించుకున్న తర్వాతనే మనకు స్వతంత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో దీని వెనకాల మనకు చాలా కుతంత్రాలు ఉన్నాయని చెప్పి మనకు ముఖ్యంగా మాకు తెలుస్తూనే ఉన్నది. దీనికి స్పెషల్ గా మనకు ఒక ఇంగ్లీష్ పత్రిక రచయిత డామినిక్ లాబ్రిన్ అనే వ్యక్తి మన బ్రిటిష్ వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. అర్ధరాత్రి స్వతంత్రం ఇవ్వడానికి గల కారణాలను తెలియజేస్తూ మనం ఈ విధంగా భారతదేశం అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు, గురి కావడం జరుగుతూనే ఉన్నది. కాబట్టి సో మనం భారతదేశంలో ఉన్నందుకు గాను మనం ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది, మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా, బానిసత్వాన్ని పొందుతున్నామా అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మా మెంటర్ శ్యామల మేడం గారికి, శివకుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. విజయ్ సార్. C team, fantastic Andy, wonderful presentation. I request F team to raise hands. F team. Super presentation. B team, C team. Congratulations. మీ ఎఫర్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయండి. హ్యాండ్ స్టాండింగ్ ప్రెజెంటేషన్, బాడీ మూవ్మెంట్, ఎక్సలెంట్. ఎఫ్ టీమ్ 4 మెంబర్స్ అండి. 1 minute సార్, సంపత్ సార్ ఉన్నారు. సంపత్ సార్ అండ్ రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. 7 మెంబర్స్ ఉన్నారన్నారు మేడం. సి టీమ్, ఎఫ్ టీమ్ సారీ.
ఉన్నారు సార్ 1 మినిట్. సంపత్ ఎస్ సార్ సార్ జర్నీలో ఉన్నారు, అందుకే కొంచెం ఒక్క నిమిషం. జాయిన్ అవ్వలేదు మేడం, మేబీ వెళ్ళినట్టు. ఇంకొకరు మేడం. రమేష్ సార్. రమేష్ సార్ ఉన్నారు సార్ గ్రూప్ లో, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రమేష్ సార్ ఉన్నాం మేడం, ఉన్నాం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్ మీరు. సార్ రియాక్షన్స్ లోకి వెళ్ళి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి సార్. రియాక్షన్స్ లో సార్ సంపత్ సార్ మీరు ఒక్కసారి వాయిస్ చూడండి సార్. సంపత్ సార్ ఎస్ సార్, క్లియర్ సార్, మీరు స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్. సంపత్ కుమార్, WS 200 బ్యాచ్. నేను గ్రూప్ ఎఫ్ నుంచి మాట్లాడుతున్నాను. మా మెంటర్ వచ్చేసి మేడం. ఈ రోజు ముఖ్య విషయం చర్చిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మన స్వతంత్రం నేటికి 75 సంవత్సరాలు అవుతుంది. మనకి 1947లో ఆంగ్లేయుల యొక్క పాలన నుండి మనకు విముక్తి లభించింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం మన దేశానికి వాస్కో డి గామా రావడం జరిగింది. అయితే భారతదేశాన్ని వాస్కో డి గామా కనుగొన్నాడని చెప్పేసి మన చరిత్రకారులు అందరూ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి వాస్కో డి గామా రానంత వరకు భారతదేశం అనేది లేదా. నిజానికి భారతదేశం అనేది వాస్కో డి గామా యొక్క తాత ముత్తాతల కాలం నుంచి కూడా మన భారతదేశం అనేది ఉంది. కానీ మన చరిత్రకారులు ఎందుకు ఆ విధంగా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. అదే కాకుండా వాస్కో డి గామాను ఒక హీరో లెక్క ప్రయోగం చేశారు. కానీ వాస్కో డి గామా అనే వ్యక్తి ఒక మాఫియా, కానీ అతను ఒక కింగు లెక్క చేశారు. ఎందుకు ఆ చిత్రీకరించారు? అదే కాకుండా వాస్కో డి గామా దోచుకోవడం కోసం మాత్రమే వచ్చాడు. ఐరోపా ఖండంలో కేవలం 2 శక్తివంతుల దేశాలు ఉండే 14-15 శతాబ్దంలో. అవి ఏంటంటే ఒకటి స్పెయిన్, ఇంకొకటి పోర్చుగల్. సో ఈ రెండు తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి, వారు దోచుకున్న సంపాదనను పంచుకునే విధంలో. ఈ సమస్య కోసం వీరు ఈ 2 దేశాలు కలిసి ఒక పోప్ దగ్గరికి వెళ్తాం జరిగింది. అతను ఏం చేశాడంటే ప్రపంచాన్ని మొత్తం కూడా 2 ముక్కలుగా విభజించి, ఒకటి తూర్పు భాగాన్ని పోర్చుగీస్ వారికి, పశ్చిమ భాగాన్ని స్పెయిన్ వారికి ఇవ్వడం జరిగింది. అతనికి ఏం అధికారం ఉందని ఆ విధంగా చెప్పాడు. అతను చెప్పిన మాటలు వినే వాస్కో డి గామా మన భారతదేశం నుంచి రావడం జరిగింది. ప్రపంచాన్ని 2 భాగాలుగా చేసినటువంటి వాళ్ళు స్పెయిన్, పోర్చుగీస్ వారు. సో ప్రపంచాన్ని 2 భాగాలు చేసి, ఒకటి తూర్పు భాగం, ఒకటి పరపటి భాగాన్ని చేసిన వాళ్ళు స్పెయిన్ నుంచి వచ్చినటువంటి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ఉన్నటువంటి బంగారాన్ని, రెడ్ ఇండియన్స్ ని మొత్తం కూడా వాళ్ళని దోచుకొని వాళ్ళని 10 కోట్ల మందిని కూడా చంపేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కొల్లగొట్టుకొని వెళ్ళినాక అక్కడ స్పెయిన్ లో ఉన్న సైన్యం కానీ, ఆర్మీ కానీ, ఇక్కడ అమెరికాలో ఎంత బంగారం ఉందో, ఎంత ఉందో అని మొత్తం వచ్చేసి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ ని 10 కోట్ల మందిని కూడా చంపేశారు. వాళ్ళు చంపేసి ఇప్పుడున్నటువంటి అమెరికా వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛమైన అమెరికా వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని, మన హ్యూమన్ రైట్స్ లేవని చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల మనకి కాశ్మీర్ లో కానీ, పంజాబ్ లో కానీ మన ఎటువంటి హ్యూమన్ రైట్స్ పాటించలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఎటువంటి రైట్స్ కూడా మన మీద చెప్పడానికి వీలు లేదు. 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నుంచి మన భారతదేశానికి కేరళలో జమోరిన్ రాజు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చినప్పటి నుంచి అతను ఏం చేశాడు, అతిథి దేవో భవ అని చెప్పేసి అతనికి ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఆ రాజునే చంపేసి అతను రాజ్యాన్ని ఆక్రమించి అక్కడి నుంచి పోర్చుగీస్ దేశానికి 1, 2, 3 సార్లు కూడా నౌకలు, ఫస్ట్ సారి 7, తర్వాత 12, తర్వాత 22 నౌకల్ని వాళ్ళ దేశానికి తరలించకపోవడంతో అక్కడున్న పోర్చుగీస్ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఎంత ధనం ఉందో అంతకు ముందే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పుస్తకాల ద్వారా, కొన్నిటి ద్వారా తెలుసుకొని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అతడు 17 సార్లు దండెత్తి రావడంతో అక్కడ సోమనాథ్ ఆలయంలో, గుజరాత్ ఆలయంలో సోమనాథ్ ఆశ్రయం లక్షలాది కోట్లాది బంగారాన్ని కొల్లగొట్టుకోవటం వల్ల వాళ్ళు ఇంత బంగారం ఎంత ఉందోనని వరుసగా ఒక్కొక్కళ్ళ దేశం, పోర్చుగీసు, తర్వాత ఫ్రాన్స్, తర్వాత హాలాండ్, తర్వాత బ్రిటిష్ వారు, చివరిగా బ్రిటిష్ వారు వచ్చి మన దేశం నుంచి అంతా దోసుకుపోవటం జరిగింది. 14, 15 శతాబ్దాల్లో ఉన్నటువంటి యూరప్ ఖండంలో
అంటే యూరోప్ దేశాలలో ఎటువంటి అవకాశాలు కూడా లేవు. వాళ్ళకు పంటలు పండే అవకాశం లేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి కానీ పారిశ్రామికంగా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. వాళ్ళు మన దేశానికి వచ్చి అన్ని దోచుకొని వెళ్ళి అక్కడ పరిశ్రమలు కానీ అన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది. యూరప్ అమెరికా వారు తమకు తాము ఎంత గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకున్నప్పటికీ వాస్తవంగా 14-15వ శతాబ్దం నుండి ప్రపంచంలో అత్యధికంగా దారిద్ర్య దేశాలుగా ఉండేవి ఈ రెండు దేశాలు. అయితే మన దేశంలో ఉన్నత సహజ వనరులు ఆ దేశాల్లో లేకపోవడం వల్ల వీరు మౌలికంగా తమను తాము మనగడను సాధించడానికి దోపిడీలు, దొంగతనాలు, లూటీలు చేయడం కొనసాగించారు. ఈ దోపిడీ, దొంగతనాలు, లూటీలో భాగంగానే భారతదేశంలోని సంపదను దోచుకోవడానికి పోర్చుగల్ వారు, ఫ్రాన్స్ వారు, అలాగే డచ్ వారు, చివరగా బ్రిటిష్ వారు రావడం జరిగింది. అయితే ఆంగ్లేయులు భారతదేశంలోని సూరత్ పట్టణంలో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. దీంతో పాటు ఒక దుకాణాన్ని తెరవాలని సూరత్ నవాబుకు అర్జీ పెట్టుకోగా దానికి అనుమతి పొంది ఒక భవనాన్ని నిర్మిస్తారు. ఆ భవనం పేరు కూపర్ హిల్లా. చివరికి 1612లో సూరత్ నవాబును హత్య చేసి సూరత్ లోని ఓడరేవును ఆక్రమించి సూరత్ పట్టణంలో వ్యాపారాన్ని విస్తరిస్తారు. అలాగే సూరత్ లోనే కాకుండా భారతదేశంలోని ముఖ్య పట్టణాలైన కలకత్తా, లక్నో, ఆగ్రా, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా బ్రిటిష్ వారు తమ యొక్క స్థావరాలను విస్తరింపజేస్తారు. అలాగే 1750 నాటికి భారతదేశం అంతా వారి హస్తగతంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇలా వ్యాపార నిమిత్తమని వచ్చిన ఆంగ్లేయులు మనల్ని పాలిస్తారని ఎవరు ఊహించలేదు. అయితే ఇలా ఊహించిన ఒకే ఒక వ్యక్తి బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలా. ఇతను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేయవలసిందిగా పూనుకున్నాడు. ఈ పోరాటంలో భాగంగానే 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ పుస్తకాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన అనేది లేదు. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, అసలు ప్లాసీ యుద్ధంలో ఎంతమంది ఆంగ్ల సైనికులు పాల్గొన్నారని. నేను ఒక ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఓన్లీ ఒక 300 మంది సైనికులు మాత్రమే. మన సైన్యం 18,000 మంది సైన్యాన్ని 3,000 మంది ఎలా ఓడించగలిగారు అని ఆశ్చర్యకరమైన విషయం. ఒక రాబర్ట్ క్లైవ్ ఏం చేశారంటే ఒక గూఢాచారి ద్వారా సిరాజుద్దీన్ రాజ్యంలో ఎవరైనా అవినీతి పరుడున్నా తెలుసుకొని మీర్జాఫర్ను లాబింగ్ చేసి నువ్వు నాకు సహకరించు, నేను నిన్ను బెంగాల్ నవాబుని చేస్తానని చెప్పి అతన్ని లోపరుచుకొని యుద్ధం మొదలైనమ్మడే మీర్జాఫర్ సైన్యాధిపతి కాబట్టి యుద్ధం 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం మొదలైనమ్మడే అందరి సైన్యాన్ని లొంగిపోవాల్సిందిగా కోరుచాడు. సో 300 మంది ముందర 18,000 మంది సైన్యం లొంగిపోయారు. మన 18,000 మంది సైన్యాన్ని వాళ్ళు చంపేశారు. చివరికి సిరాజుద్దీన్ ముర్షిదాబాద్ లో చంపేశారు. మీర్ జాఫర్కి ఈ ఒక్క దురాశ లేకపోయి ఉంటే 1757లోనే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది. 200 సంవత్సరాల బానిసత్వం, 6 లక్షల మంది అమరజీవుల ప్రాణత్యాగాలు ఉండేవి కాదు. ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్, ఉధమ్ సింగ్, తాత్యా తోపే వీరెవ్వరూ సామాన్యులు కాదు. సుభాష్ చంద్రబోస్ ఒక ఐసీఎస్ టాపర్, ఉధమ్ సింగ్ అయితే ఒక ధనవంతుని కుమారుడు. వాళ్ళకి దేశం కోసం పోరాడవలసిన అవసరం లేదు, వాళ్ళ ఎవరి జీవితాన్ని చాలా ఆనందంగా గడిపి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ ప్రాణాలు అర్పించారు. 1757లో ఒకే ఒక మీర్ జాఫర్, కానీ ఇప్పుడు ఒక్కొక్క దేశ నాయకుడు ఒక్కొక్క మీర్ జాఫర్. ఇప్పుడు వాళ్ళు విదేశీ కంపెనీలు పిలిచి మరీ ఒప్పందాలు ఏర్పరచుకుంటున్నారు. ఫలితంగా డబ్బుని, గొప్ప గొప్ప పదవుల్ని పొందుతున్నారు. అడ్వాంటేజ్ మహారాష్ట్ర అని ఒక సాంప్రదాయాన్ని జరుపుతున్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల నాయకులు పోటీ పడుతూ ఉంటారు. నీవెంతమంది విదేశీ కంపెనీలు తీసుకొచ్చావు, నేను ఎంతమంది విదేశీ కంపెనీలు తీసుకొస్తున్నా అని. వీళ్ళకి ఇంకా కత్తులు, తుపాకీలు ఎందుకు మన దేశంలో చొరబడ్డానికి? ఒక మాజీ ఆర్థిక మంత్రి అయితే పార్లమెంట్ లో ఒక ప్రకటన చేశారు, ఒక్కొక్క ఎంపీని ఒక్కొక్క విదేశ కంపెనీకి ఏజెంట్ గా ఉండమని. ఎందుకు? బ్రోకరేజ్ ద్వారా కూడా లబ్ధి పొందుదామని చెప్పి. విదేశీ పెట్టుబడిదారుల కోసం మన చట్టాలను చాలా సవరించారు. పెరా చట్టం తొలగించబడింది, ఎంఆర్టీపీ చట్టం తొలగించబడింది, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించబడింది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించబడింది. అలాగే మన స్వదేశీయులకు కూడా ట్యాక్స్ అన్ని పెంచారు, ఏమాత్రం వెసులుబాటు ఇవ్వలేదు. అది కాకుండా ట్యాక్స్ హాలిడే కూడా ప్రకటించారు విదేశీ పెట్టుబడిదారు కోసం. ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన మంచి విషయాలు కావు. అలాగే విదేశీ వ్యాపారుల కోసం ఇచ్చిన వెసులుబాటు వల్ల వాళ్ళకి దేశ పౌరసత్వం లభిస్తుంది, వాళ్ళ పార్లమెంట్ కూడా కూర్చోగలుగుతారు. అలాగే వాళ్ళు మన దేశం పరిపాలన కూడా త్వరపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తే మనము ఇదంతా 1947 ముందు పరిస్థితి మనకు వచ్చే అవకాశాలు మనకు కనబడుతుంటాయి. అలాగే మన వ్యాసకర్త చెప్పినట్లు గతంలో వాళ్ళ బంధువు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ పెద్ద పోలీస్ అధికారిగా ఉండి పూలందేవిని అరెస్ట్ చేసే అవకాశం ఉండి కూడా ఆ తర్వాత ఆయన మార్చిన చట్టాల వల్ల ఆమెకే సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి దీనిని గమనిస్తే మన దేశంలో ఈ విదేశీ వ్యవహారాల వల్ల మన దేశ సార్వభౌమానికి దీనికి విఘాతం కలిగిన పరిస్థితి మనకు కనిపిస్తుందని అనిపిస్తుంది. ఫినిష్ అండి మంజుశ్రీ మేడం.
నో సార్ లాస్ట్ విజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ పరశురామ్. మనకు 1947లో స్వాతంత్రం వచ్చినా మనం పాత రాజ్యాంగాన్ని, బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా 95 ఆర్టికల్స్ సిమిలర్ గా ఉన్నాయన్నమాట. ఒక ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్, ఒక ఇండియన్ పోలీస్ యాక్ట్. సో ఒక వాళ్ళకు రాజుకు ఎదురు మాట్లాడితే అరెస్ట్ చేసేలాగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒక 5 మంది గుమిగూడిన అరెస్ట్ చేసేలాగా వాళ్ళు పోలీస్ యాక్ట్ చేశారు. మనం ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం అన్నమాట. మనం భౌతికంగా ఇండియన్స్, మానసికంగా ఆంగ్లేయులు. వాళ్ళు మన విద్యా విధానాన్ని నాశనం చేసి, శాస్త్రీయంగా నాశనం చేసి, బ్రిటిషర్స్ విద్యా విధానాన్ని అమలు చేసి, వాళ్ళు మానసికంగా మనం చదివి బయటకు వచ్చిన వాళ్ళ ఆలోచనలకు తగినట్టు పని చేసేలాగా మనం తయారు చేశారు. అండ్ లార్డ్ మౌంట్ బాటన్ 1947 ఆగస్టు 15 అసలు మంచి రోజు కాదని అందరు చెప్పినా కానీ మనం ఆ రోజే స్వాతంత్రం ఇవ్వాలి అండ్ ఇండియా ముక్కలు కావాలని చెప్పి 1947 ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం ప్రకటించి మనల్ని ఇండియా నాశనం చేయాలని చెప్పాడు. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఫంటాస్టిక్ టీమ్, ఫంటాస్టిక్ ఎఫ్ టీమ్, సూపర్, గ్రేట్ ఎఫెక్ట్ సార్. నెక్స్ట్ D team. Am I correct? D team or E team? D team. D team, sir. D team. Yeah. E team hand raise చేయండి. D2, D8, D6, D3. సో దామోదర్ సార్ మీరు D team E team సార్? E team, sir. E team. ఓకే సార్. D for ఢిల్లీ టీమ్ సార్. D for ఢిల్లీ రన్ అవుతుంది సార్ ఇప్పుడు. D for ఢిల్లీ. అటెన్మెంట్ మీరు చెప్తున్నారా? ఎస్, థ్యాంక్ యూ. ఈ టీమ్ ఉదయ్ సార్. ఓకే సార్. ఓకే, టైమర్ ఆన్ చేస్తున్నాను. 1, 2, 3. A very happy evening all. My name is Varaprasad. We are from Diamond team. Our mentor is Uday Kumar sir and co-mentor is Mansa ma'am. Today our topic is Swatantrama, Vanisatama. 1492లో కొలంబస్ అమెరికా వెళ్లారు. అక్కడ మాయా సంస్కృతికి చెందిన రెడ్ ఇండియన్స్ ని 10 కోట్ల మందిని చాలా అతి కిరాతకంగా, దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా కాజేసుకొని బంగారు నాణ్యాలు గాని, ఆభరణాలు గాని తీసుకొని తన సొంత కంట్రీ అయిన స్పెయిన్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. స్పెయిన్ జనులు ఏమనుకున్నారో అక్కడ అమెరికాలో చాలా సంపద ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆర్మీ అండ్ సైన్యం ఆల్సో అమెరికాకు రావడం జరిగింది. అంటే అదే విధంగా సేమ్ మన ఇండియాలో కూడా వాస్కోడి గామా 1498 మే 20న కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అదొక సముద్ర తీర ప్రాంతం. అక్కడ వ్యాపారం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఆ కాలికట్ లోని కేరళ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో చాలా కూడా అంటే ఓడలు వస్తూ పోతూ ఉండేవి. ఆ ఓడలు వస్తూ పోతున్నప్పుడు మన ఇండియన్స్ దగ్గర పన్ను తీసుకునేవారు. ఎవరైతే ఇండియన్స్ పన్ను కరెక్ట్ కట్టరో వాళ్ళను అతి కిరాతకంగా, దారుణంగా హత్య చేయడం, వాళ్ళందరి దగ్గర ఉన్న సొమ్ము దోచుకొని 3 times వాస్కోడి గామా తన సొంత కంట్రీ అయిన పోలాండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ తన సొంత ఒకసారి ఫస్ట్ టైం 7 ఓడలు, తర్వాత 11 to 12, తర్వాత 21 to 22 ఓడలు తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే మన దేశంలో ఉన్న సంపద కూడా అన్ని దేశాలకు తీసుకెళ్లారు. తర్వాత మహమ్మద్ గజనీ వచ్చి మన దేశంలో ఉన్న మందిరాలలో 17 times ప్రతి ఇయర్ ఒకసారి వచ్చి మన దేశంలో ఉన్న సంపద అంతా తను కూడా దోసుకెళ్లడం జరిగింది. అంటే ఒకరి తర్వాత ఒకరు మన దేశానికి రావడం, మన దేశంలో ఉన్న సంపద తీసుకెళ్లడం జరిగింది. మన దేశానికి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. వాళ్ళందరూ మన దేశంలో ఉన్న సంపదను తీసుకెళ్లారు కానీ ఆంగ్లేయులు మాత్రం మనల్ని పరిపాలించడానికి వచ్చారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాడు భారతీయులని బానిసలుగా చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్లాసీ యుద్ధంతో మొదలయ్యాయి. 1775లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం గమనించినట్లయితే బ్రిటిష్ లైబ్రరీ దస్తావేజుల్లో ఉన్నటువంటి వాస్తవాలు, బ్రిటిష్ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల్ని మనం గమనిస్తే ఇది బ్రిటిష్ వాడి బలంతోనూ, బ్రిటిష్ వాడి యొక్క తెలివితేటలతోనూ గెలిచిన యుద్ధం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం
34,000 మంది భారతీయుల యొక్క జీవితాలని పణంగా పెట్టి ఈ దేశాన్ని వారికి అప్పగించేటువంటి ఒక సహకారం ఈ దేశం నుంచే జరిగింది. అందుకే మనం బానిసలమయ్యాం. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే రాబర్ట్ క్లైవ్ తన యొక్క తెలివితేటలతో, తనకున్నటువంటి చాకచక్యంతో భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ నవాబుకు సంబంధించిన సిరాజుద్దౌలా యొక్క సైనిక అధికారిని, కీలకమైనటువంటి పదవులు ఉన్నటువంటి సైనిక అధికారిని తన వైపు తిప్పుకొని మీర్ జాఫర్కి సంపద, అధికారాన్ని ఆశ చూపి అతన్ని తమ వైపుకు తిప్పుకొని పూర్తిగా ఈ దేశాన్ని తను హస్తగతం చేసుకుంటే నీకు సంపద, సింహాసనం అప్పగిస్తానని చెప్తే అటువంటి దుర్మార్గుడు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తను నమ్మినటువంటి రాజును కూడా నిర్దాక్షిణ్యంగా చంపడానికి సహాయం చేసి భారత సైన్యాన్ని 18,000 మంది సైన్యాన్ని కూడా చంపి ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆనాటి నుంచి మొదలైన భారతదేశం నుండి బానిసత్వము నేటికి కూడా పరోక్షంగా ఒక సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి కంపెనీల యొక్క చేతుల్లో, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈనాటి వరకు కూడా కంపెనీ చేతుల్లో తాకట్టు పెట్టి ప్రభుత్వాలు, నాయకులు అందరూ కూడా వారికి సహకరిస్తున్నటువంటి సందర్భం. ఇది బానిసత్వానికి ప్రధానమైనటువంటి కారణము. దీన్ని మనం గమనించాలి. 1957 నుంచి 1947 వరకు, అంటే 200 సంవత్సరాల పాటు మన దేశం బానిసత్వంలో ఉంది. అంటే అది బానిసత్వం నుంచి ఇంకా మనం బయటికి రాలేదన్నట్టు. సో అది బయటికి రావడం కోసం మన దేశం నుంచి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. 6 లక్షలకు పైగా చనిపోయారు. అందులో ప్రముఖులు వచ్చి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఉధమ్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎంతో మంది ప్రముఖులు ప్రాణత్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందంటే రాలేదని చెప్పాలి. ఎందుకంటే మీర్ జాఫర్ అనే ఒక వ్యక్తి వల్ల మన దేశం 200 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉంది. కానీ ఇప్పుడు అలాంటి మీర్ జాఫర్లు మన దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు, మన లీడర్స్ మరి మినిస్టర్స్ రూపంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధనాపేక్ష కోసం బయట ఉన్న దేశాలని ఇన్వైట్ చేస్తున్నారు. మా దేశంకి రండి, దోచుకోండి, మా దేశంలో ఉన్న ఆస్తులు అంటే ఇంకా కబ్జా చేసుకోండి అన్నట్టు మన రాజకీయ నాయకులు వాళ్ళకి వెలుసుబాటు కల్పిస్తున్నారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే ఉంది, కానీ ఇప్పుడు 4,000 కంపెనీలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇంకా ఇది కాకుండా లిబరేషన్ మన రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. మా రాష్ట్రానికి రండి, పెట్టుబడి పెట్టండి, మా స్టేట్ని డెవలప్ చేయండి అంటూ విదేశీ కంపెనీలని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి ఫరా చట్టం తీసేశారు, ఎంఆర్టీపీ చట్టం తీసేశారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వెలుసుబాటు కల్పిస్తున్నారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వెలుసుబాటు కల్పిస్తున్నారు, ఇంకా హాలిడే ట్యాక్స్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నారు అంటూ. అదే మన ఇండియా కంపెనీస్ విషయానికి వస్తే మన ఇండియా కంపెనీస్కి వాళ్ళు ట్యాక్స్ పెంచేస్తూ ఇంకా ఆర్థికంగా ఇంకా అట్టడుగున కలిసిపోయేలా చేస్తున్నారు. ఇదే కాకుండా మీరు ఎంత పెట్టుబడి తీసుకొస్తే మీకు అంత వెలుసుబాటు కల్పిస్తాం, మీకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తాం, అంటే మా దేశ పౌరులుగా ప్రకటిస్తామంటూ మన ప్రభుత్వాలు వాళ్ళకి ఆహ్వానిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మన దేశము ఇంకా పార్లమెంట్లో విదేశీయులు ఉండకపోవడానికి సందేహం లేదు. రోజు రోజుకి ట్యాక్స్ పెంచుతుండటం, విదేశీ కంపెనీలకి ట్యాక్స్ విషయంలో వెసులుబాటు ఇవ్వటం, స్వదేశీ కంపెనీలు మాత్రం ట్యాక్స్ విధించటం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్, మన ఏదైనా ఇండియాలో కనుక కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి 40% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు, అంటే క్యాపిటల్ గెయిన్ ఇంపోజ్ చేస్తున్నారు. అదే ఫారెన్ కంపెనీకి అయితే 20% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇండియాలో నేను కంపెనీ స్టార్ట్ చేస్తే నేను కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. అదే ఫారెన్ కంపెనీ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఫారెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఇండియాలో ఆల్మోస్ట్ సపోజ్ ఏదైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి 100% మేము ఇస్తామని చెప్పి నార్మల్గా అంటే ఉచితంగా చెప్పితే వాళ్ళకి 5 years ఇచ్చే 10 years వరకు ట్యాక్స్ హాలిడే ఇస్తుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు. అటువంటి వ్యక్తి స్వతంత్ర భారతదేశానికి ప్రపంచ ప్రధాని కావడం నిజంగా నా ఉద్దేశంలో ఎంతో దురదృష్టకరమైన విషయం. పండిట్ నెహ్రూ విషయంలో మౌంట్ బ్యాటన్ తన భార్యనే ఒక పాములా ఉపయోగించాడు. ఈ విషయం అందరికి తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. పండిట్ నెహ్రూ ఎటువంటి వ్యక్తో తెలిసిన రోజే చరిత్ర గ్రంథాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివితే మనందరికి కూడా అర్థమైపోతాయి. పండిట్ నెహ్రూ గురించి బ్రిటిష్ పార్లమెంట్ లో కథను జరుగుతున్నట్లయితే ఆ డెబిట్ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకున్నట్లయితే, ఒకసారి తన పార్లమెంట్ లో ఒక సభ్యుడు తను అన్నాడు నెహ్రూ గురించి, జవహర్లాల్ నెహ్రూ భౌతికంగా మాత్రమే భారతీయుడు, మానసికంగా అలాగే భౌతికంగా అతనికి 100 పాళ్ళు అతను ఒక ఆంగ్లేయుడు మాత్రమే. అలాంటి వ్యక్తిని మనకి ఎంతవరకు ఇలాంటి
అధికారాన్ని ఇచ్చి ఎంతవరకు సురక్షితం అనుకుంటున్నాం మనం? అధికారాన్ని అప్పచెప్పడంతో పాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కు సంబంధించిన ఎన్నో అగ్రిమెంట్స్ జరిగాయి. 1994 నాటికి మన భారతదేశంలో ఆంగ్లేయులు 127 కంపెనీలు పనిచేస్తుంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ కి ఒక దిగులు పట్టింది. అరే వీళ్ళకి స్వతంత్రం వచ్చేస్తే ఎలాగా మనం సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క దోపిడీ ఈ యొక్క సొమ్ముని ఎలా మనం మళ్ళీ దీన్ని ఎలా చేయాలి, వీళ్ళకి స్వతంత్రం వస్తే మన కంపెనీస్ మొత్తం వెళ్ళగొడతారని చెప్పేసి ఆలోచిస్తూ బాధపడుతున్న తరుణంలో అతనికి ఏం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తొస్తే ఈ చర్చని అక్కడ దగ్గర తీసుకెళ్తే జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారంటే, మీరేం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఒక కంపెనీని మాత్రమే ఇక్కడి నుంచి పంపించేస్తాను, ఆ కంపెనీ ఈస్ట్ ఇండియా, మిగతా 127 కంపెనీలు మన దగ్గరే ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు. అలాంటిది మనకి ఇలాంటి 126 కంపెనీస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ ద్వారా మన దేశంలో కొనసాగుతున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని అవకాశం వచ్చినప్పుడల్లా భారతీయులను అహింసలను చితకబాదాలని ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ విధంగా నా భారతదేశం హింసాత్మకమైన పరిణామాలతో, అహింసతోటి, అలాగే ఎంతో దారుణమైన దోపిడీలతోటి ఇప్పటికీ కొనసాగుతుంది. నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం అని చెప్పేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. అందుకే మనకు స్వాతంత్రం రాలేదని శ్రీ రాజీవ్ దీక్షిత్ అంటారు. అదే సంవత్సరం ఇండియన్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టబడింది. భారతదేశంలోని ప్రతి గ్రామం నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయడానికి, ప్రతి గ్రామంలోనూ ప్రజలపై జులుం చలాయించి వారి నుంచి సుంకం వసూలు చేయడానికి కలెక్టర్ పోస్ట్ ఏర్పరచడం జరిగింది. అదే యాక్ట్ నేటికి అమల్లో ఉంది. 1858లో వారు ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రవేశపెట్టారు. సో ఈ యాక్ట్ వెనుక లార్డ్ మెకాలే యొక్క పెద్ద ప్రణాళిక ఉంది. లార్డ్ మెకాలే అంటుండేవాడు, ఈ దేశాన్ని వేల సంవత్సరాల బానిసత్వంలో మగ్గించాలని, భారతదేశంలో సనాతనంగా వస్తున్న విద్యా విధానాన్ని అంతం చేయాలి, దాని స్థానంలో ఆంగ్లేయుల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు ఈ దేశంలో శారీరకంగా భారతీయులైనప్పటికీ మానసికంగా మాత్రం ఆంగ్లేయులైనటువంటి వారు పుట్టుకొస్తారు. అలా మానసికంగా ఆంగ్లేయులైన వారు యూనివర్సిటీ నుండి బయటకు వస్తారు. వారు అధికారాన్ని చేపట్టినట్టయితే మనకు అనుకూలంగా పరిపాలిస్తారని గొప్పగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం ద్వారా ఈ కలకత్తా, బాంబే, మద్రాస్ వంటి యూనివర్సిటీని నిర్మించడం జరిగింది. జై హింద్, జై భారత్, వందే మాతరం. విజయ్ సార్, ద పవర్ ప్యాక్ ప్రెజెంటేషన్ ఇచ్చారండి. డి టీమ్, గ్రేట్ టీమ్ బ్యాకప్, ఎవ్రీథింగ్ సూపర్ అండి, సూపర్. ఐ రిక్వెస్ట్ ఏ టీమ్ టు రైజ్ హ్యాండ్ అండి. సూపర్ డి టీమ్. ఏ టీమ్, యా, ఎస్ మిసైల్స్ లో వస్తున్నారండి, సూపర్ అండి. 83 దామోదర్ సార్, నెక్స్ట్ ఏ టీం తర్వాత మీరు మాట్లాడగలరు సార్. సార్ అర్థం కాదు సార్, ఇప్పుడు ఏ టీం వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఈ టీం వాళ్ళు నెక్స్ట్ ఏ ఫర్ యాపిల్ నడుస్తుంది సార్. ఏ ఫర్ ఎలిఫెంట్ దగ్గరికి వద్దాం సార్ నెక్స్ట్. యా, థ్యాంక్ యూ సార్. E3, A1, A6, A2, A5 అండ్ 5 మెంబర్స్. కిరణ్ సార్, ఓకేనా సార్? 5 మెంబర్స్ ఏనా? శ్రీధర్ సార్. యా, శ్రీధర్ సార్ 6. డన్ సార్, కిరణ్ సార్. yes sir. Ready, యా, 1, థ్యాంక్ యూ. ready, 1, 2, 3. హ్యాపీ ఈవినింగ్. WS ఏ టీమ్ అండి మాది. మెంటర్ వచ్చేసి కిరణ్ సారు అండ్ కోమెంటర్ భవానీ మేడం. సో ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ చాలా అంటే చాలా అత్యవసరమైనటువంటి టాపిక్ మనకు ఫ్యూచర్ కి, తరతరాలకు. అసలు ఏంటి టాపిక్ అంటే మనకు స్వాతంత్రమా బానిసత్వమా అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పటికీ మనము తరతరాలు, వసంతాలు, ఇన్ని వసంతాలు పూర్తయింది, స్వాతంత్రం వచ్చి అన్ని వసంతాలు పూర్తయింది అని చెప్పి మనం జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకలు నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా, లేకంటే మనం బానిసత్వంలో ఉండి బానిసత్వ వేడుకలు చేసుకుంటున్నామని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజంగా మనము చరిత్ర పుటల్లో ఏదైతే లిఖించామో అది చదివి మాత్రమే ఈ స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నామని. అసలు వెనక్కి ఆ చరిత్ర పుటల్లో ఏముంది అని అనుకుంటే 1498లో మనకు వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నారు అని చెప్పి చరిత్ర పుటలో లిఖించారు. అదే మనం నమ్మాము. అసలు ఆయన కనుగొన్నాడా, వచ్చాడు అనడానికి కనుగొన్నాడు అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు వాస్కోడిగామా ఎవరు?
సముద్ర మార్గాన వాస్కోడిగామా ఎందుకు మనకు భారతదేశాన్ని కనిపెట్టాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చింది అనేటువంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు వాస్కోడిగామా 14-17 శతాబ్దంలో పోర్చుగల్లో ఒక దోపిడీ దొంగ, ఒక దగాకోరు, ఒక మాఫియా కింగ్ ఆయన. అలాంటిది మన భారతదేశ చరిత్ర ఎందుకు ఆయనని హీరోని చేసింది, అసలుకి ఆయన రావడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తే వాళ్ళు వాస్కోడిగామా అసలు మన దేశానికి వచ్చింది సంపద దోచుకోవడానికని, అందుకోసమే ఆయన సముద్ర మార్గాన్ని కనుగొన్నారు అనేటువంటిది నిక్కచ్చి నిజాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి అనేటువంటిది. అసలు యూరోప్ లో ఉన్నటువంటి ఈ పోర్చుగల్, స్పెయిన్ అనేటువంటి 2 దేశాలు చాలా శక్తివంతమైనటువంటి దేశాలు. అలాంటి దేశాల్లో వాస్కోడిగామా మన భారతదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ వాళ్ళకి రిసోర్స్ ఏంటివి లేవు. అలాంటిది మన భారతదేశానికి వచ్చి దోచుకోవడానికి వచ్చినటువంటి వాస్కోడిగామా అలాగే స్పెయిన్ దేశాల 2 మధ్యలో కూడా పోటీ, అలాగే వాళ్ళకి గొడవలు ఉండేటివి. ఎందుకు ఈ గొడవలు అనేటువంటిది అంటే, స్పెయిన్ నుంచి తర్వాత వాస్కోడిగామా ఎవరైతే వచ్చారో పోర్చుగల్ కి, ఈ 2 విషయాల్లో దోపిడీ దొంగలు ఏదైతే దొంగలించబడినటువంటి ఈ సొమ్ముని వాళ్ళు డివైడ్ చేసుకోవడానికి వీళ్ళు గొడవలు పడేవాళ్ళని, అలాగే ఆ గొడవలు పడి వాళ్ళు ధార్మిక యంత్రాంగమైనటువంటి క్రిస్టియన్ పోప్ ఎవరైతే ఉన్నా వాళ్ళని అనుసంధించే వాళ్ళని, అందువల్లనే వాళ్ళు ఈ ప్రపంచ సంపద దేశాలని 2 డివైడ్ గా చేసి తూర్పు భాగాన్ని పశ్చిమ భాగాన్ని డివైడ్ చేసి వాస్కోడిగామా ఎవరైతే తూర్పున మన ఇండియా ఉంది కాబట్టి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. వాస్కోడిగామా మనకి సముద్ర మార్గాన్ని ఏమొచ్చి కనిపెట్టలేదండి. ఆయన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మైండ్ తో ఒక అతిథిగా చామరాజ్ నగరంలోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత చామరాజ్ గారిని అతి దారుణంగా చంపివేయబడ్డారు. చంపేసిన తర్వాత ఆ చామరాజ్ నగరానికి ఆయనే ఒక ప్రభువుగా ఏర్పడ్డాడు. ప్రభువుగా ఏర్పడిన తర్వాత ఆయన ఏదైతే ఇప్పుడు వాడలు వెళ్తున్నాయో వాటికి ఒక ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఆయన 3 సార్లు మన దేశం నుంచి సొత్తును దోచుకోవడం జరిగింది. సొత్తును దోచుకుని వెళ్ళారు. తర్వాత ఫస్ట్ టైం ఏమొచ్చి 7 వాడల బంగారు నాణాలని తీసుకెళ్లారు. తర్వాత రెండవసారి ఏమొచ్చి 11-12 వాడల బంగారు నాణాలని తీసుకుని వెళ్ళారు. తర్వాత మూడవసారి కూడా 21-22 వాడల బంగారు నాణాలని తీసుకుని వెళ్ళారు. అది 4వసారి ఆయన రావలేదండి, ఎందుకంటే ఆయన చనిపోయారు. తర్వాత యూరోప్ దేశాల నుంచి వేరే వాళ్ళు దేశాల వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఏంటంటే తర్వాత మహమ్మద్ గజని 15 సంవత్సరాల పాటు మన దేశాన్ని సొత్తు అంటే మన సోమనాథ ఆలయం దగ్గర దోచుకోవడం జరిగింది. ఆ తర్వాత 70-80 సంవత్సరాలుగా పోర్చుగల్ వారు, డచ్ వారు వాళ్ళంతా మన సొత్తుని దోచుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆంగ్లేయులు రావడం జరిగింది. ఆంగ్లేయులు వచ్చేటప్పుడు వాళ్ళు మామూలుగా రాకుండా వాళ్ళు ఏంటంటే ఒక ఆర్మీని, ఒక ఖడ్గాల్ని తీసుకొని రావడం జరిగిందండి. ఆంగ్లేయ వైపు ఎంతమంది సైన్యులు పోరాడారు? అలాగే భారతీయ వైపు ఎంతమంది సైనికులు పోరాడారు? ఈ ప్రశ్నకి ఈ సమాధానం చాలా సంవత్సరాల వరకు దొరకలేదు. సో అయితే ఈ ప్రశ్నకి లండన్లో ఇండియా హౌస్ లైబ్రరీలో దొరికింది. అయితే ఒక్క ప్రశ్న మాత్రం ఉండేది. పార్సీ యుద్ధంలో ఆంగ్లేయులు తరపున ఎందరు సైనికులు పోరాడారు అనే ప్రశ్న. మన ఆంగ్లేయుల బానిసత్వంలో ఎలా న్యాయం? ఎంత పెద్ద దేశం, 34 కోట్ల మంది జనాభా ఉన్న భారతీయ దేశానికి చెందిన ఒక్కొక్క సైనికులకు 5 ఆంగ్లేయులకు సమానం. మరి 18,000 సైనికులకు 300 మంది సైనికులు ఎలా ఓడించారు? ఆంగ్లేయుల తరపున యుద్ధానికి వచ్చిన వ్యక్తి రాబర్ట్ క్లేవ్ సైనాధిపతి. భారతదేశం నుంచి సైనాధిపతి మీర్ జాఫర్. అయితే రాబర్ట్ క్లేవ్ కి విషయం అర్థమైంది. ఏమని? భారతీయ మనం యుద్ధం చేస్తే మనం ఓడిపోతామని.
సో అలా అలా అనుకొని ఒక ఐడియా చేశారనమాట. సో సిరాజుద్దౌలా సైన్యంలో లంచం తీసుకునే వాళ్ళు ఎవరు? సో అలా వెతకగా మీర్ జాఫర్ అనే వ్యక్తి తను లంచానికి లోబడతారు అని తెలిసింది. సో తనకి ఎప్పటికైనా బెంగాల్ నవాబ్ కావాలనే ఆశ ఉండేదన్నమాట. సో దీనివల్ల మనకి యుద్ధం జూన్ 21, 1757 సంవత్సరంలో జరిగింది. సో ఇలా 200 సంవత్సరాల వరకు మనం బానిసత్వంగా ఉన్నాము. సో ఇలా యుద్ధంలో మనకి ఎంతో మంది అమరజీవులు అయ్యారు. లైక్ భగత్ సింగ్, చంద్రశేఖర్, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్. అప్పుడు ఆంగ్లేయులకు మీర్ జాఫర్ లాంటి వ్యక్తి సహాయం చేయకపోయి ఉంటే మనం 200 సంవత్సరాలు బానిసలుగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా మనము నిజంగానే బానిసలుగానే ఉన్నాం. ఎందుకంటే అలాంటి మీర్ జాఫర్ వాళ్ళు చాలా మంది మన ఇక్కడ రాజకీయ నాయకుల రూపంలో ఉండి విదేశీ సంస్థలను ఆకర్షించడానికి విదేశాలకు వెళ్ళి మహారాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి పోటీగా అటు మహారాష్ట్ర అయితేంది, ఏపీ అయితేంది, ఏ రాష్ట్రం చూసినా సరే పెట్టుబడి విదేశాలకు వెళ్ళాలి. అక్కడ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ట్యాక్స్, ఇక్కడ ప్రతి దాంట్లో కన్సెషన్ ఇస్తూ ఇక్కడ సంపదను మళ్ళీ దోచి అక్కడికే ఇవ్వడం జరుగుతుంది. అలా ఈవెన్ మన ఎడ్యుకేషన్ యాక్ట్ అయితే ఏంటి, మన ఎంఆర్పిటి యాక్ట్ అయితే ఏంటి, ఎఫ్ఆర్ఎం యాక్ట్ అయితే ఏంటి, ప్రతి యాక్ట్ లో కూడా విదేశీ వాళ్ళకే ఉపయోగంగా ఉన్నాయండి. ఈస్ట్ ఇండియా కంపెనీ 1612లో స్థాపించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాను మన భారతదేశం అంతటా ఎగరవేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 250 ఏళ్లలో మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని అంతా హస్తగతం చేశారు. దేశం అంతటా వ్యాపారం పేరుతో అవకాశం కోసం మన భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని అంతా హస్తగతం చేశారు. మన బానిసత్వాలుగా మార్చేశారు. వారికి బానిసత్వాలుగా మార్చారు. 1750లో దేశం అంతా ఆంగ్లదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ బానిసత్వ దేశంగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే మనకు స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట? మనం 500 సంవత్సరాల పూర్వము 1940 ఏళ్ళలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. దీనికి ఒక రాజకీయ నాయకులు కూడా, ఇది ఒక పెద్ద నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పార్టీలో పార్లమెంటులో ఆంగ్లదేశానికి ప్రతి పార్టీ నుండి ఏజెన్సీగా అవకాశం ఇవ్వమని కోరగా ఆంగ్లేయులకు మన భారత ప్రభుత్వము వారికి వెసులుబాటుగా మన భారతదేశ సంపదను గనిని దోచుకోవడానికి వెసులుబాటుగా ఫెరా అనే చట్టంను తొలగించారు. అలాగే ఎంఆర్టిపి చట్టంను కూడా తొలగించారు. మ్యూట్ లో ఉంది సార్. సార్ హెడ్సెట్ తీసేయండి సార్. హెడ్సెట్ తీసేయండి, సెలెక్ట్ చేయండి సార్. సార్ మీ వాయిస్ రాలేదు శ్రీధర్ సార్. సార్ ఒకసారి మాట్లాడగలరా శ్రీధర్ సార్ మీరు? శ్రీధర్ సార్ వాయిస్ రావట్లేదు సార్. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఇంకా బానిసత్వంలో ఉంచడానికి కొన్ని భయంకరమైన చట్టాలు తీసుకురావడం జరిగినది. అందులో కొన్ని చట్టాలు 1860లో తీసుకొచ్చిన ఇండియన్ పోలీస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం
పోలీసులకు ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగినది. ఎక్కడైనా ఎప్పుడైనా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడినచో వారిపైన ఎటువంటి హెచ్చరిక లేకుండా లాఠీ చార్జ్ చేయవచ్చు. అసలు ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? 1857లో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటు. ఆ తిరుగుబాటు కనుక మళ్ళీ వస్తే ఇండియాకు స్వాతంత్రం తప్పకుండా ఇవ్వవలసి వస్తుంది. అందుకోసం బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వ రక్షణ కోసం ఇండియన్ పోలీస్ యాక్ట్ తీసుకురావడం జరిగినది. అదే విధంగా భారతదేశ ప్రజలను పన్ను రూపంలో దోచుకోవడానికి ఇండియన్ సర్వీస్ యాక్ట్ తీసుకురావడం జరిగినది. అదే విధంగా భారతదేశ ప్రజలను మానసికంగా ఆంగ్లేయులుగా తయారు చేయడానికి ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగినది. అసలు మనకు స్వాతంత్రం వచ్చినదా, ఇంకా బానిసత్వంలోనే ఉన్నామా? జై హింద్, జై భారత్, వందే మాతరం. సార్ ఎక్సలెంట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎఫ్ఎం సూపర్ అండి, సూపర్. నైస్ కంక్లూషన్. చాలా బాగా టైం యూజ్ చేశారు సార్ శ్రీధర్ సార్. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ ఈ టీమ్ అందరు హ్యాండ్ రేస్ చేయండి. ఈ టీమ్ ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ టీమ్. ఐ థింక్ ద బెస్ట్ టీమ్ అవ్వాలి. ఎస్ E4 పవని మేడం, దామోదర్ సార్, సబ్మిషన్ సార్. వీడియో ఆన్ చేయట్లేదు అనుకుంటా, కొంతమంది వీడియో ఆన్ చేయాలి కదా. ఎస్ మేడం, శ్యామల మేడంకి కొంచెం ప్రాబ్లం ఉండి ఉంటుంది బహుశా. అందరు శ్యామల మేడం ఒక్కడే, సారీ సౌజన్య మేడం, సౌజన్య మేడం సారీ మేడం. ఎస్ వీఆర్ ఈ టీమ్ 6 members సార్. ఈ టీమ్ కాత్యాయని మేడం ఓకేనా మేడం? ఓకే సార్, ఓకే సార్. ఎస్ మేడం. ఓకే, 1 2 3. హ్యాపీ ఈవినింగ్. నా పేరు దామోదర్, ఈ టీం నుంచి. ఓ స్వతంత్రమా బానిసత్వమా? స్వతంత్రం మనకు 1947లో వచ్చింది. దానికంటే ముందు కూడా మనకు ఆంగ్లేయులు పరిపాలించేవారు. మొట్టమొదటిగా మన ఇండియన్ దోచుకోవడానికి మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి వాస్కో డి గామా. మన ఇండియాలో ఎప్పుడు ప్రవేశించాడంటే 1498 సంవత్సరం మే 20న ఇండియాలోకి ప్రవేశించాడు. అంతకుముందు మన ఇండియా వాస్కో డి గామా కంటే ముందు తాత ముత్తాతల కంటే కూడా ఇండియా అనేది, భారతదేశం అనేది ఉన్నది. భారతదేశంలో అప్పటికే భారతదేశం అనే ఒక రాజ్యంగా పిలువబడేది. ఈ వాస్కో డి గామా ద్వారా మాత్రమే ఇదేం పరిగణించబడలేదు. సో ఇప్పటికీ మనము స్వతంత్రంలో ఉన్నామా బానిసత్వంలో ఉన్నామా అంటే, స్వతంత్రం వచ్చినా కూడా బానిసత్వంలో ఉన్నాం. ఇప్పటికీ ఇండియా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా 560 సంవత్సరాలు ఇప్పటికీ మనం బానిసత్వంలోనే ఉన్నాం. సో ఐరోపా ఖండంలో 2 పెద్ద దేశాలు ఉండేవి, స్పెయిన్ ఒకటి, పోర్చుగల్ ఒకటి. సో ఈ వాస్కో డి గామా తర్వాత కొలంబస్, ఇండియన్ దోచుకోవడానికి వాస్కో డి గామా వచ్చాడు. తర్వాత అమెరికాను దోచుకోవడానికి కొలంబస్ వచ్చాడు. వీరిద్దరి మధ్యలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి ఇండియాకి వాస్కో డి గామా, అమెరికాకి కొలంబస్ వచ్చాడు. అయితే 15వ శతాబ్దంలో 1500 సంవత్సరంలో స్పెయిన్, పోర్చుగల్ వీరిద్దరు ఓడవ మార్గాల ద్వారా సంపదను దోచుకోవడంలో వీరిద్దరి మధ్యన ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ద్వారానే వీళ్ళు అప్పుడు క్రిస్టియన్ మత పెద్ద అయినటువంటి ఆరో పొలిప్పు అతను 2 భాగాలుగా విభజించడం జరిగింది. 2 భాగాలుగా విభజించి తూర్పు భాగాన్ని భారతదేశము, పశ్చిమ భాగాన్ని కొలంబస్, వీళ్ళిద్దరు కూడా విభజించుకొని సంపదను పంచుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, వందే మాతరం. ఇలా పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ మరియు ఆంగ్లేయులు మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు దారుణంగా దోచుకున్నారు. ఆంగ్లేయులు కేవలం దోచుకోవడానికే కాకుండా మన దేశాన్ని పాలించడానికి కూడా వచ్చారు. మన దేశానికి ఎవ్వరు వచ్చినా గుజరాత్ మార్గం నుండే వచ్చేవారు. ఎందుకంటే మన దేశంలో గుజరాత్ సంపన్నమైనది కాబట్టి. ఇలా ఆంగ్లేయులు కూడా గుజరాత్లోని సూరత్లో నవాబు యొక్క అంగీకారంతో ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో ప్రారంభించారు. క్రమక్రమంగా వారి వ్యాపారాన్ని విస్తరించి 1612లో సూరత్ నవాబుని హత్య చేసి వాళ్ళ సద్వినియోగం చేసుకుంటారు. ఇలా దేశం మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకొని ఈ 250 ఏళ్ళ వ్యాపారం పేరుతో
మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి బానిసలుగా మార్చేశారు. 1750లో బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా ఈ విషయాన్ని గుర్తించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధాన్ని జరిపించారు. ఒక మీర్ జాఫర్ లాంటి వ్యక్తి బెంగాల్ నవాబ్ కావాలనే కోరికతో ఒక విదేశీ కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీతో పొత్తు కుదుర్చుకొని పోవడం వల్ల మనం ప్లాసీ యుద్ధాన్ని ఓడిపోవడం జరిగింది. ఎంతో మంది వీరులను కోల్పోవడం జరిగింది. ఒక 200 సంవత్సరాలు మనం బానిసలుగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుత సమాజంలో మీర్ జాఫర్ లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. ఒక విదేశీ కంపెనీని ఆహ్వానించడం వల్ల మనం 200 సంవత్సరాలు బానిసలుగా ఉంటే, మరి ఇప్పటి రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం, పదవుల కోసం, లంచం కోసం వేల విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం చాలా విదేశీ కంపెనీలను స్థాపించడానికి 100% అనుమతులు ఇవ్వడం జరిగింది. విదేశీ కంపెనీ కంటే కూడా స్వదేశీ కంపెనీ కంటే కూడా విదేశీ కంపెనీలకు గేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. ఈ మధ్య ఒక ఆర్థిక మంత్రి ఏం చెప్పాడంటే, క్యాబినెట్ లో ఉన్న ఎంపీలు అంతా కూడా ఒక్కో విదేశీ కంపెనీతో ఏజెంట్ గా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. ఇది ఇలా కొనసాగితే భారతదేశ పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుంది అని ఒక సగటు భారతీయ పౌరుడిగా మనం ఆలోచించాల్సిన విషయం. పార్లమెంట్ లో ఒక ఆర్థిక మంత్రి అందరూ మంత్రులు విదేశీ కంపెనీలకు బానిసలుగా, దళారీలుగా ఉండాలని ఆదేశించడం ఎంతవరకు సబబు? ఇది మన పార్లమెంట్ లో ఉన్న 540 మంది పార్లమెంట్ సభ్యులు ఒక దళారీలుగా వ్యవహరిస్తే మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. అలాగే కాకుండా వాళ్ళు అడిగినట్లుగా ఫెరా చట్టాన్ని, ఎంఆర్టీపీ చట్టాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి మన కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని కూడా చాలా రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ విషయం ఇలా ఉంటే కూడా విదేశీయులకి మన భారతదేశంలో కొన్ని కోట్ల పెట్టుబడులు పెడితే వాళ్ళకి భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఈ విధంగా జరిగితే ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి కేవలం భారతదేశ పౌరసత్వం ఉంటే చాలు. వాడు దోపిడీదారుడైనా, దొంగైనా, మానభంగం చేసిన మన మాఫియాగాడైనా కూడా పర్వాలేదు, కేవలం భారతదేశ సభ్యత్వం ఉంటే అతనికి ఎటువంటి అనుమతులు అంగీకరించబడతాయి. సో ఈ విధంగా ఒక మాఫియా పర్సన్స్ ఈ విధంగా మన పార్లమెంట్ లో కానీ వెళితే మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా మనం చాలా ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ అధికారి జోబిలో మన వారెంట్ చేతిలో పట్టుకొని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారన్నమాట. అలాంటి పర్సన్ ఒక ఎంపీగా అయిన తర్వాత వాళ్ళకి ఒక ఆఫీసర్గా వాళ్ళ కేర్ తీసుకోవడానికి జరుగుతుంది. సో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు జరగడం అనేది అత్యంత సమర్థనీయం కాదు. మనకు స్వాతంత్రం లభిస్తున్న సమయంలో చాలా అన్యాయం జరిగింది. మన దేశానికి తీరని ద్రోహం జరిగింది. మన దేశానికి దారుణమైన మోసం జరిగింది. ఏ మౌలికమైన ప్రశ్నలు మనం అడగాల్సి ఉందో మన పూర్వీకులు అడగలేకపోయారు. దానికి కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారిని బ్రిటిష్ పార్లమెంట్లో ఈ విధంగా చర్చించేవారు. నెహ్రూ గారు భౌతికంగా మాత్రమే భారతీయుడు, కానీ మానసికంగా మరియు బౌద్ధికంగా 100% ఆంగ్లేయుడు. ఇతనికే అధికారం అప్పజెప్పినట్లయితే మనం సురక్షితంగా ఉండగలుగుతాం. 1947 సంవత్సరం నాటికి భారతదేశంలోని బ్రిటిష్ వారివి 127 కంపెనీలు ఉన్నవి. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినట్లయితే ఈ 127 కంపెనీలు భారతదేశం నుంచి తొలగించబడినట్లయితే భయపడి మౌంట్ బాటన్ జవహర్లాల్ నెహ్రూతో ఒప్పందం ఏర్పరచుకుంటాడు. ఈ ఒప్పందంలో భాగంగా మాట ఇస్తూ, మీరు భయపడాల్సిన అవసరం లేదు, 126 కంపెనీలు ఇక్కడే మన భారతదేశంలోనే నడుపుకోవచ్చు, కానీ కేవలం ఒకే ఒక కంపెనీని మాత్రమే భారతదేశం నుంచి తొలగించబడుతుంది, అదే
ఈస్ట్ ఇండియా కంపెనీ. 1858వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా ఎడ్యుకేషన్ యాక్ట్ రూపొందించడం జరిగింది. అందులో లార్డ్ మెకాలే ప్రధాన పాత్ర పోషించాడు. లార్డ్ మెకాలే ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు, భారతదేశము వేల సంవత్సరాల్లో బానిసత్వంగా ఉండాలి అంటే సనాతన ధర్మ విద్యా విధానాన్ని తీసివేసి ఆంగ్ల విద్యా విధానం ప్రవేశించినట్లయితే భౌతికంగా బాధితులుగా ఉంటారు, మానసికంగా ఆంగ్లేయులుగా పుట్టుకొస్తారు అనే ఆలోచనతో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా వచ్చేసి మనకు స్వాతంత్రం ఇస్తున్న సందర్భంలో మౌంట్ బాటన్ అనేక భారతీయ జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి కలిశారు. వాళ్ళు జ్యోతిష్యులు 1947వ సంవత్సరం ఆగస్టు 15న దరిద్రమైన దినంగా పరిగణించారు. ఆ రోజు స్వాతంత్రాన్ని తీసుకోవడానికి వాళ్ళు నిరాకరించారు, స్వాతంత్రాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మౌంట్ బాటన్ మూర్ఖంగా ఆలోచించి 1947వ సంవత్సరం భారతదేశానికి రాత్రి 12 గంటలకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా భారతదేశము ముక్కలు ముక్కలుగా విడిపోవాలి, ముక్కలు ముక్కలుగా చీలిపోవాలి అనే ఉద్దేశంతో ఇంత మూర్ఖంగా ఆలోచించి మనకు అర్ధరాత్రి చెడు విషయాలు జరిగేటువంటి ఆ సమయంలో మనకు స్వాతంత్రం మౌంట్ బాటన్ ఇవ్వడం జరిగింది. జై హింద్, జై భారత్, వందే మాతరం. హ్యాపీ ఈవినింగ్ అండి. TTTWS 200E5 నంబర్. ఓకే, భారత పార్లమెంటులో ఈ విధంగా చర్చించుకునే వాళ్ళు అన్నట్టు. ఒక్కొక్కరు ఒక భారతీయ సైనికుడు 5గురిని చంపే సత్తగల సైనికులు అని చెప్పేసి. అయితే బ్రిటిష్ సైన్యం కేవలం 300 మంది మాత్రమే. అయితే ఆ 300 మంది 18,000 భారతీయ సైన్యులు శక్తివంతమైన వాళ్ళ ముంగడ యుద్ధం చేసి గెలవడం కుదరదు అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ పార్లమెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది. కానీ దానికి తిరుగు లేఖ ఏంటనంటే, మీరు ఏ విధంగా అయినా సరే యుద్ధం చేయాల్సిందే, ఫ్రాన్స్లో యుద్ధం జరుగుతుంది, సైన్యం మొత్తం అక్కడ పోరాడుతుంది అని చెప్పేసి మళ్ళీ తిరుగు లేఖ రావడం వల్ల ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అనేవాడు యుద్ధం చేస్తే మనము ఓడిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది, కానీ యుద్ధం చేయడం కుదరదు కాబట్టి ఏదో రకంగా మనం యుద్ధం చేయకుండా భారతదేశాన్ని కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఒక ఇద్దరు గూఢచారులని భారత సైన్యంలోకి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ఎవరైనా సరే దేశం కోసం ద్రోహం చేసే వ్యక్తి, పదవి కోసంకైనా సరే లేదా డబ్బు కోసంకైనా సరే, ఓకే, ఆ దేశాన్ని అప్పచెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి పంపేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుసుకొని తిరిగి వస్తారు. ఒకడున్నాడు, వీడు పదవి కోసం దేశాన్ని అమ్మివేయగల సమర్థుడు అని చెప్పేసి వాళ్ళు ఆ ఇద్దరు వచ్చి చెప్పడం జరిగింది అన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎవరనంటే భారతీయ సైన్యాధిపతి మీర్ జాఫర్ అన్నట్టు. ఆ యొక్క దేశద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడు అన్నాడు. ఆ బ్రిటిష్ సైన్యంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఓకే, నాకు బెంగాల్ నవాబ్. థ్యాంక్ యూ సార్. సాయిబాబు సార్ థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ క్రాస్డ్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీరు జై హింద్, జై భారత్ చెప్పండి సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. సూపర్ గ్రేట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది నిల్చొని ప్రెజెంటేషన్ చేశారు, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు, అద్భుతమైన ఐ కాంటాక్ట్ ఇచ్చారు. ఫంటాస్టిక్. అండ్ మనకి సమయం 9:31 కాబట్టి అబ్జర్వ్ చేసిన మెంటర్స్ కి సమయం తక్కువ తీసుకోండి. 1 minute మీరు కంక్లూడ్ చేయగలిగితే మనం 9:35కి సెషన్ క్లోజ్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ మంజుశ్రీ మేడం. 1 minute హ్యాపీ ప్లీజ్. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. చక్కగా వాయిస్ మాడ్యులేషన్ చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఆల్. చాలా మంచిగా స్టాండింగ్ పొజిషన్ లో చెప్పారు వాయిస్ మాడ్యులేషన్. కానీ ఒక్కరిద్దరు ఏంటి అంటే చూసి చదివారు, ఆ చదివిన వల్ల వాయిస్ మాడ్యులేషన్ మాత్రం రాలేదు. నేను ఒక చిన్నగా చెప్పేస్తాను. ఆశా మేడం, తేజ సార్, శ్రీను కంబాల గారు గ్రూప్ బి లో ఎక్సలెంట్ వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు. గ్రూప్ సి లో కీర్తన మేడం ఇచ్చారు. గ్రూప్ ఎఫ్ లో పరశురాముడు సార్, హారిక మేడం ఇచ్చారు.
తర్వాత డిలో ప్రశాంతి మేడం, నెక్స్ట్ ఏలో మనోప్రియ మేడం, డి గ్రూప్ ఈలో కొంచెం ఏమైంది అంటే స్టార్టింగ్ కొంచెము ఫస్ట్ వాళ్ళే జై హింద్ జై భారత్ చెప్పారు, మళ్ళీ రఫీక్ సార్ చెప్పారు, అది కొంచెం ఇది సార్. చూసి చదివిన వాళ్ళకి మాత్రం వాయిస్ మాడ్యులేషన్ రాలేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. టైం లేదు, అందుకే నేను గబగబా చెప్పేస్తాను. మేడం. మేడం థ్యాంక్ యూ. వీలైతే ఇప్పుడు మీరు చెప్పింది కొంచెం ఎలాబొరేటెడ్ గా దాన్ని వీడియో రికార్డ్ చేసి టెలిగ్రామ్ రూట్ లో పెట్టగలరా మేడం? క్లియర్ గా పెడతాను సార్ నేను. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. రమణ సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నాది కంటెంట్ 7%, కానీ చాలా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అందరూ కూడా మంచి ప్రజెంటేషన్, కంటెంట్ చాలా బాగా చెప్పారు సార్. కొద్దిమంది చూసి చెప్పారు, చూసి చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది, మధ్యలో కొంచెం బ్రేక్స్ రావడం జరిగింది. కానీ ప్రతి గ్రూప్లో మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న పేర్లు నేను కొంచెం చెప్తాను సార్. ఈ టీంలో రఫీక్ గారు బాగా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఏ టీంలో మనోప్రియ గారు చేశారు. డి టీంలో ఎక్సలెంట్గా ప్రశాంత్ జాయ్ మేడం చేశారు. తర్వాత వరప్రసాద్ గారు కూడా చేశారు, కానీ చూసి చెప్పారు సారు. ఎఫ్ టీంలో ఎక్సలెంట్గా పరశురాముడు సార్ చెప్పారు. సి టీంలో ఎక్సలెంట్గా కీర్తన మేడం చెప్పారు. బి టీంలో ఇది నా టీము, నేను చెప్పుకోకూడదు, ఆల్మోస్ట్ చేశారు, మన ఆశా మేడం బాగా చెప్పారు. తర్వాత కంబాల శ్రీనివాస్ గారు, టి శ్రీనివాస్ గారు కూడా బాగా మంచి కంటెంట్ ఇవ్వడం జరిగింది సార్. నైస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరైతే పేర్లు తీసుకున్నారో వాళ్ళు చేశారని చెప్తారు, మిగతా వాళ్ళు చేయలేదని కాదు, సమయాభావం వల్ల ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ రమణ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు కొంచెం ఎలాబొరేటెడ్ గా ఫీడ్బ్యాక్ మనది టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి సార్. తప్పకుండా చేస్తాను. 2-3 minutes టైం తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ కాత్యాని మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా మొత్తం అందరూ కూడా బాడీ లాంగ్వేజ్ అయితే ఆల్మోస్ట్ 99% అందరూ బాగా చెప్పారు సార్. అండ్ బి టీమ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ కాంటాక్ట్ బాగుంది. వీళ్ళలో అసలు చెప్పడానికి కూడా పెద్ద ఏమి లేదు సార్. అందరూ పర్ఫెక్ట్ చెప్పారు. అండ్ తేజ అయితే తన బాడీ లాంగ్వేజ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సి టీమ్కి వచ్చేటప్పటికి అందరూ బాగానే చెప్పారు, కానీ కొంతమంది ఐ కాంటాక్ట్ ఒకటి చూసుకోవాలి, హ్యాండ్ మూమెంట్స్ ఒకటి చూసుకోవాలి సార్. ఎఫ్ టీమ్కి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా కొంతమంది హ్యాండ్ మూమెంట్స్ అండ్ ఐ కాంటాక్ట్ ఒకటి ఇవ్వలేదు, ఆ రెండు కొంచెం చూసుకోండి. డి టీమ్కి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా సేమ్ సార్, కానీ దీనిలో కొంతమంది చదువుతున్నారని తెలిసిపోతుంది, సో అదొకటి చూసుకోవాలి. ఎప్పుడైతే చదువుతామో వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా పోతాయి, సో అదొక్కటి చూడండి. అండ్ ఏ టీమ్కి వచ్చేటప్పటికి ఏ టీంలో కూడా సేమ్ సార్, అంటే ఐ కాంటాక్ట్ అండ్ వీడియో చూసి అంటే చదువుతున్నారు, అదొకటి చూసుకోండి. అండ్ బాడీ లాంగ్వేజ్ కొంతమంది అంటే హ్యాండ్ మూమెంట్స్ అనేవి కొంచెం లేదు, సో అదొకటి చూసుకోండి. ఈ టీంకి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా సేమ్ సార్, చదువుతున్నారని తెలిసిపోతుంది. అండ్ ఐ కాంటాక్ట్ ఒకటి, అలానే బాడీ లాంగ్వేజ్ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పడానికంటే మళ్ళీ బాగుండదు కదా సార్, అందుకనే చెప్పాను, వాళ్ళకి తెలుస్తుంది ఆబ్వియస్లీ, అందుకని నేను ఎవరి పేరు మెన్షన్ చేయట్లేదు. నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని నేమ్స్ మెన్షన్ చేస్తున్నారు కదా ప్రీవియస్ మెంటర్స్, మీరు ఏం చేస్తారంటే దీన్ని రికార్డ్ చేయండి, జస్ట్ హైలైట్ చేయండి, హైలైట్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి. థ్యాంక్ యూ మేడం. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరినైతే హైలైట్ చేశారో వాళ్ళే ఉన్నారు సార్ నా దానిలో కూడా చాలా వరకు, సో మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. No problem. Yes, they can recognize, I think, but if you give a elaborated feedback for 1 or 2 minutes, that could be very helpful, madam. 100% సార్. మీకు మళ్ళీ కూడా మేము హోంవర్క్ ఇస్తున్నాం అనుకోకుండా. అయ్యో పర్వాలేదు సార్, అలా yes, fantastic. And in the interest of time, we are reaching 9:36. Yes. As a observer గా నాకు కూడా బి టీమ్ చాలా బాగా నచ్చింది, అండ్ ఈ టీమ్ కానీ ఎఫ్ టీమ్ కానీ వండర్ఫుల్. ఎప్పుడైతే మనం నిల్చొని కాన్ఫిడెన్స్ గా మాట్లాడతామో అప్పుడు మనకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుందండి. దట్ ఈస్ వెరీ అబ్జర్వేషన్, చాలా బాగా అబ్జర్వేషన్ పాయింట్ అది. రిమైనింగ్ వాళ్ళు కొంచెం ఎవరైతే తక్కువ కొంచెం చూసాం అనుకున్నారు వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ అవుట్పుట్ కి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఐ రిక్వెస్ట్ ఏ గ్రేట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ విత్ యువర్ పర్మిషన్, ఎల్రమేష్ సార్ సెషన్ క్లోజ్ చేద్దాం. ఇట్ ఇస్ 9:37 ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ శుభ సాయంత్రం అండి. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ క్లోజ్ ఇన్ విత్ ఇన్ 1 or 2 minutes. Sir, only 1 minute, sir.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ ఓవరాల్ గా బెస్ట్ టీం ఏదనేది ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే సార్ అందరు కూడా. పోస్టర్ సార్ విల్ రిలీజ్ సార్, పోస్టర్ విల్ రిలీజ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రమణ సార్ ప్లీజ్ సీ ద పోస్టర్ సార్. రమణ సార్. సార్ ఉన్నాను సార్ 1 2 3 పోస్టర్ రిలీజ్ చేయండి సార్. 1 2 3 నాకు జడ్జ్మెంట్ అవి ఇవ్వండి, జడ్జ్మెంట్ ఇస్తే నేను చేస్తాను సార్. మెంటర్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ మెంటర్స్ గ్రూప్. ఓకే రైట్. ఓకే, ఎవరైతే అబ్జర్వ్ చేశారో వాళ్ళు కొంచెం మన మెంటర్స్ గ్రూప్ లో ఇవ్వండి. సార్ ప్రిపేర్ చేస్తారు, లేదా నేను సార్ ఎవరైనా ప్రిపేర్ చేస్తాను. ఓకే అండి, ఎవరు లీవ్ అవుతున్నారు? లీవ్ అవ్వద్దండి. ఒకసారి జై హింద్ జై భారత్ చెప్పి తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్. 9:38 సార్. దామోదర్ సార్ ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడు దీనిలో ఒక చిన్న డౌట్, అదే మనము ఇది చెప్పేటప్పుడు అంటే కొందరు వేరే చూసి చెప్పారు అని అన్నారు కదా, ఇక్కడ మనం చెప్పేటప్పుడు కెమెరా దిక్కు చూస్తేనే ఆ వీడియో అక్కడ పర్ఫెక్ట్, అంటే కెమెరా దిక్కు చూస్తేనే అలా కనిపిస్తుంది. ఇక్కడ మేమేం చేసినామంటే, ఇక్కడ మీరు టైమర్ పెట్టారు కాబట్టి ఆ టైం చూసుకుంటూ చెప్పడం జరిగింది, అంతకు మించి వేరే ఏం జరగలేదు. నా కాన్సెప్ట్ అయితే అది. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే రియల్ గా చెప్పేటప్పుడు కెమెరా దిక్కు చూస్తే రియల్ గా ప్రతిబింబించినట్టుగానే కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు పెట్టిన టైమర్ ఉంది కాబట్టి ఆ టైమర్ దిక్కు చూసి చెప్పాను. ఓకే సార్, నోటెడ్ సార్, పాయింట్ నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 1 2 3 చెప్దాం ఒకసారి. ఓకే సార్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోనండి అందరూ. 1 2 3. జై హింద్ వందే మాతరం. అఫీషియల్ గా మన సెషన్ ఇప్పుడు క్లోజ్ అయిందండి. మన మెంటర్స్ లేదా ఇన్ఛార్జ్ గారు వాళ్ళ సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ సార్ రికార్డింగ్ ఇంట్రెస్టెడ్